మాసిదోనియా సంఘాలకు ఇవ్వబడిన కృపలో మొదటిది ఏంటంటే శ్రమల్లో కూడా వాళ్ళు ఏం చేశారంట, అత్యధికంగా. ఎవరికైనా శ్రమలో ఏమొస్తుంది? ఎవరికైనా శ్రమల్లో ఏమొస్తుంది చెప్పండి? శ్రమలు వస్తే అది మామూలు విషయం. ఎవరైనా కోరుకుంటారా శ్రమల్ని? మాట్లాడుతులా హల్లెలూయా. ఓ మా అమ్మ ఉండేది అంట, మా అమ్మ. ఆమెకి ఏదైనా కొంచెం కీడు కనుక కల కానీ లేకపోతే వాక్యంలో ఏదైనా హెచ్చరిక కానీ కనబడితే వెంటనే పాస్టర్ గారి దగ్గరికి వచ్చి 100 రూపాయలు కానికి చెయ్యా, కీడు కనబడుతుంది, ప్రార్థన చేయమనేదంట. మంచిదే. ఆమె వయసు ఎంత అనుకున్నారు? 90+. ఎంత? హల్లెలూయా. మంచిది. శ్రమ ఎవరికి సంతోషమో కాదు, కానీ ఇక్కడ రాయబడింది బహుశ్రమల వల్ల అంట. ఏంటంట? అయినా వాళ్ళు ఏం చేస్తున్నారు? ఎట్లా సంతోషించారు? ఈ 2 మాటలు గుర్తుపెట్టుకోవాలి. ఉట్టి శ్రమ కాదు, ఉట్టి సంతోషం కాదు, బహుశ్రమలో. కానీ వాళ్ళు ఎలా ఉన్నారు? అత్యధికంగా సంతోషిస్తున్నారు. అసలు ఈ కృపకు రావాలంటే ఎన్ని సంవత్సరాలు అవుతుందో మనకి. శ్రమలు రావాలయ్యా అని కోరుకోవద్దు, కానీ శ్రమలో ఉన్నావా సంతోషించు. ఇది ఒక కృప అండి. ఇదేంటి? నాకే ఎందుకు ఇట్టాగ అవుతుంది? మా పెదపాలెంలో ఒక ఆయన ఉండేవాడంట, ఆయన పేరు ఏదో ఉంది అంట. ఇక అసలు ప్రతి ప్రార్థన ఏం లేదు, ప్రతి ప్రార్థనలో ఎందుకే కావోలు అంటే ఏడ్చేవాడంట. ఏ ప్రార్థన అయినా, ఇప్పుడు ఇవాళ ఇలాంటి ప్రార్థన, వార్షికోత్సవ ప్రార్థన, ఏమని ఏడ్చేవాడు? ఇందుకే కాబోలు. పుట్టినరోజు ప్రార్థన కూడా ఇందుకే కాబోలు. ఇంకేముంటాయి? పెళ్లి రోజులు కూడా ఏం ప్రార్థన? ఇందుకే. ఇక ఇదే ఏడుపు అంట. ఎక్కడికి వెళ్ళినా అసలు ఇందుకే కాబోలు, ఈ కష్టాలన్నీ వచ్చినాయని ప్రతి చోట ఏడ్చేవాడంట. దేవుని బిడ్డలారా, మనం కూడా ఒక్కోసారి కొంచెం అసలు బహుశ్రమల తర్వాత కొంచెం శ్రమ వచ్చినా శరీరంలో మార్పు వచ్చేస్తుంది, మానసికంగా మార్పు వచ్చేస్తుంది, తీవ్రమైన ఒత్తిడి వచ్చేస్తుంది, వేదన వచ్చేస్తుంది, అందరికీ కనబడిపోతూ ఉంటుంది మన దుఃఖం, మన బాధ. ఎందుకు అంత బెంబేలెత్తిపోయే పరిస్థితి వచ్చేస్తుంది? ఎందుకంత దుఃఖం వచ్చేస్తుంది? శ్రమ దినమున నీవు కృంగిని ఎడల చేతకాని వాడవద్దు అని ఉంది వాక్యంలో. ఏంటంట? శ్రమలో కృంగిపోతే ఏమైపోతాం? చేతకాని వాళ్ళు అయిపోతాం. శ్రమలో కూడా సంతోషించే అనుభవం మనకి రావాలి. హల్లెలూయా. కష్టాలు ఎదురైనా నా యాత్రను సాగించు, నష్టాలలోనైనా స్తుతి చేయుట. ఏం నేర్చుకోవాలి? నష్టాల్లో కూడా స్తుతి, శ్రమల్లో కూడా సంతోషించడం. ఎప్పటికి నేర్చుకుంటాం? వ్యాపారం స్టార్ట్ చేశారా? సరిగ్గా నడవట్లేదా? ఇందుకే కాబోలు. ఎగ్జామ్లు వస్తున్నాయి వచ్చే నెల నుంచి. మామూలు రెడీ ప్రిపేర్ అవ్వట్లే. ఏమనుకున్నా? ప్రార్థన, ఎగ్జామ్స్ ఏంటి తెలుసుని చదువుకుంటే కానీ నీకు అర్థమైంది ఏంటి ఎగ్జామ్స్. అసలు అక్కడ షో చేస్తున్నారో లేదు, కానీ ఇక్కడ మనం
అంటే మిమ్మల్ని ప్రతి పరీక్ష మానేమని కాదు, చీర అక్కడికి వెళ్ళాక చూడంగానే ఇది ఇంతకీ మా గ్రూప్ క్వశ్చన్ పేపరేనా కాదా అనిపించింది అనుకోండి, అక్కడి నుంచి ఏడ్చుకుంటూ వస్తాం. అయ్యా తొందరపడిపోయి సార్ ఇది మా గ్రూప్ కాదండి అని ఇచ్చేమాకండి, కొంచెం చూసుకోండి. అంత ఇదిగా మంద కాదని ఎవరాళ్ళు మంద కాంది. మీరు బాగా ప్రిపేర్ అవ్వాలి పరీక్షలకి. దేవుడు మీకు మంచి జ్ఞానం ఇచ్చినగాక. ఆమేన్. కనుక పెన్ను మీద చెయ్యి పెట్టి, ప్యాడ్ మీద చెయ్యి పెట్టి, ఎగ్జామ్ పేపర్ పెద్ద సిలువేసి ఏమి అక్కడ పనిచేయు. మీరు ప్రార్థన చేసుకోండి, కష్టపడండి. ఏసన్న గారి దగ్గర కంటే ఎగ్జామ్ల కోసం అందరూ వచ్చేస్తున్నారంట. నేను అందరికీ చేయను అన్నారంట. అంటే ఏసన్న గారు ప్రార్థన చేశాడు, ఇక నాకేంటో నీళ్ళు చదవకు వెళ్ళి తప్పారు వాళ్ళ జీవితం నాశనం అయితే. ఏసన్న గారు ప్రార్థన చేశారు అయినా నేను తప్పాను అంటారు. కనుక ప్రార్థన చేసుకున్నామని, లేకపోతే అమ్మా నాన్నలు ప్రార్థన చేస్తున్నారని, ప్యాడ్ మీద ప్రార్థన చేశానని, పెన్ను మీద ప్రార్థన చేశానని చదవకుండా ఉండమాకండి. ప్రార్థన చేసుకోండి, చదవండి. అందరికంటే ఇదివరకటి కంటే ఎక్కువైన సక్సెస్ దేవుడు మీకు ఇస్తారు. ఆమేన్. సరే, మంచిది. కొంచెం కష్టాలు ఎదురవుతాయి. శ్రమలు వచ్చినప్పుడు సంఘం ఈ కృపలోకి ఎదగాలి. ఆమేన్. ఏంటి ఎప్పుడు శ్రమలే నాకు, ఎప్పుడు వేదనలే నాకు అనుకోకండి. శ్రమలు వస్తుంటే సంతోషించండి. ఎందుకో తెలుసా? శోధన సహించిన వాడు ధన్యుడు. ఎందుకంటే ప్రధాన కాపరైన యేసయ్య ప్రత్యక్షమైనప్పుడు మనకి ఆ శ్రమలు, ఆ శోధన సహించినందుకు మెప్పు ఘనత కలుగుటకు అవి కారణమవుతాయి. స్తోత్రం చేద్దామా? హల్లెలూయా. కాలనీలో ఎప్పుడు ఒక మంచి కార్యక్రమం చేపట్టిన అక్షింతలు పడతాయి మనకి. ఏంటి చెప్పండి? అసలు అందరూ ఇంట్లో కొడుకులతో తన్నులు తినేవాళ్ళు కూడా వచ్చి ఇక్కడ అంటారు. అక్కడ అనమను వాలీబాల్ ఎగరేసినట్టు, ఫుట్బాల్ ఎగరేసినట్టు ఎగరేస్తారు. సంఘం అంటే పాస్టర్ గారు అంటే అందరూ కలిసేగా. కానీ ఇలాంటి అక్షింతలు వేసినప్పుడు నాకు అనిపిస్తుంది, నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి, దూషించి, హింసించి, అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు చెప్పండి ధన్యులు, సంతోషించి గంతులు వేయండి. ఆమేన్ అందామా? దేవుని కోసం మాట పడ్డావా? సంతోషించగలవా? ఇక ఆ రోజంతా చెప్పండి. అసలు మనం దుఃఖంలో ఉన్నామని, మన బాధలో ఉన్నామని, మన కుటుంబానికి, సేవకులకు, మహా అయితే ఆత్మీయులు, సంఘస్థులు తప్ప ఎవరికి తెలియాల్సిన అవసరమో లేనేలేదు. హల్లెలూయా. స్తోత్రం. బాధలో బయటికి వెళ్ళి కూర్చుంటాం. ఎవరు వస్తారా ఇవాళ నా సోదంతా వినిపించుదాం. సోది అని బయట నుంచి, ఏయ్యా బాగున్నావా, ఏం బాగు, ఇట్లా కూర్చో కొంచెంసేపు. హల్లెలూయా. కుటుంబానికి చెప్పుకోవాలి, పంచుకోవాలి. బాధ పంచుకుంటే సగం తగ్గిద్దంట, సంతోషం పంచుకుంటే రెట్టింపు పెరిగిద్దంట. కనుక పంచుకోగలిగిన వాళ్ళతో ఏం చేసుకోవచ్చు. కానీ మీరు కృంగిపోవద్దు. శ్రమలేంటి ప్రభా, కష్టాలేంటి ప్రభా అని దేవుని నిలదీయాలనుకోవద్దు. ఆమేన్. నిన్న ఒక సమాధి కార్యక్రమానికి వెళ్ళాం. పెద్ద ఆయన, చాలా ముసలాయన, పాపం ఆయనకి అన్నీ తెలియవు, లేట్ వయసులో దేవుణ్ణి నమ్ముకున్నాడు ఆయన. ఆయన అంటాడు, వెళ్ళి కూర్చుని, పెద్ద ఆయన మీరు ప్రభువుని నమ్ముకున్నారా అని మాట్లాడుతుంటే, ఏమనుకున్నావు, మా నాన్న చచ్చిపోయినప్పుడు అసలు దేవుడితో పోట్లాడేశా, నేను వెళ్ళిపోయా, నరకానికి పరలోకానికి ఒక గోడే ఉంది మధ్యలో, నేను చూసేసా, 4 సార్లు వెళ్ళా పరలోకం, మా నాన్న చచ్చిపోయినప్పుడు దేవుడితో పోట్లాడేశాను అంటున్నాడు. ఇక నేను పక్కన భాషగారులు అనుకున్నాం, ఇప్పుడే వెళ్ళిపోవటం మనం మంచిది, లేదా ఈ వరదెబ్బకి పడిపోతాం అని మెల్లగా వచ్చేసి అక్కడ వాళ్ళందరికీ అయినా చెప్తాం, దేవుడితో పోట్లాడేస్తున్నాడంట. కష్టం వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు దేవుడితో పోట్లాడేద్దాం అనుకుంటారు కొంతమంది. ఇవి కాదు మనం చేయాల్సింది, ఇది కాదు మనకు ఉండాల్సిన అనుభవం.
శ్రమలో కూడా మొదట సహించాలి, స్తుతించాలి, సంతోషించగలగాలి. స్తోత్రం. ఎందుకో తెలుసా? ప్రభువుని నమ్మిన తర్వాత మనకు వచ్చే ప్రతి శ్రమ అది పరిశ్రమ. మనల్ని ఇంకా దేవుడు మౌల్డ్ చేస్తున్నారు. స్తోత్రం చెప్పండి. ఇంట్లో మసాలా దినుసులు ఉంటాయి. ఏమంటాయి? అవి ఉన్నట్టు కూడా ఎవరికి తెలియవు. అందరూ సోఫియాలాగా బయట పెట్టరుగా పైన రెండు దినుసులు చూద్దాను అన్నట్టుగా ఉంటాయి. పోనీ అవి మూత తెరిచి పెట్టినా స్మెల్ రాదు. దాన్ని ఏం చేస్తారు? పక్కన మనకు బాగా కొంచెం క్లోజ్గా ఉన్నాడు, ఏంటి మంచి బిర్యానీ వాసన వస్తుంది అన్నట్టుంటారు. ఎట్ట తెలిసింది వాళ్ళకి? నెల రోజులు మట్టి ఇంట్లోనే ఉంటున్నాయి, కానీ వాసన ఎప్పుడు వచ్చింది? వాటి కాస్త సెగ తగిలినప్పుడు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, విశ్వాస జీవితం ఎప్పుడు పరిమళిస్తుందో తెలుసా? సాక్ష్య జీవితం ఎప్పుడు పరిమళిస్తుందో తెలుసా? శ్రమలలోనే. స్తోత్రం. మీ శ్రమల్లో మీ సామర్థ్యం, మీ విశ్వాసం, మీ భక్తి, దేవుని ఎడల మనకున్న ప్రేమ, మనం అపవాదిని జయించగలిగిన శక్తి సామర్థ్యాలు, దేవునితో మనకున్న సహవాసం, అవన్నీ శ్రమల్లోనే బయలుపరచబడతాయి. హల్లెలూయా. ఏంటి ప్రభువా నాకు ఈ శ్రమలో? నిజమే, దుఃఖం ఉంటుంది, బాధ ఉంటుంది, కానీ ఆ అనుభవాన్ని మించి, అందుకే అపోస్తలుడైన పౌలు అన్నాడు, దేవుడు నాకు ఇచ్చిన సంఘాల్లో ఈ సంఘాలు గొప్ప సంఘాలు. ఎందుకో తెలుసా? చెప్పండి, ఎందుకు గొప్ప సంఘాలు అయ్యాయి? బహుశ్రమల్లో కూడా అత్యధికంగా సంతోషించారు. హల్లెలూయా. శ్రమలో సంతోషించగలవా? మళ్ళీ చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. శ్రమ వచ్చింది, శ్రమ సహించామంటే దానికి మించిన మేలు పొందబోతున్నాం. ఆ విషయాన్ని బట్టి మనం సంతోషించాలి. అపోస్తలుడైన పౌలు గారు అంటాడు, చూడండి, మేము పొందబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కావు అంటాడు. ఒక్కసారి ఆ వచనాన్ని చూద్దాం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. యేసయ్యా మీకు వందనాలు, వందనాలు, వందనాలయ్యా. ఈ మాట కూడా చూద్దాం ఒకసారి. ఫిలిప్పీ 1వ అధ్యాయం 30వ వచనం. ఫిలిప్పీ 1వ అధ్యాయం 30వ వచనం. క్రీస్తునందు విశ్వాసముంచడం మాత్రమే కాక ఆయన పక్షమున శ్రమపడుటయు ఆయన పక్షంగా మీకు అనుగ్రహింపబడింది. దేవునికి స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. దేవుని బిడ్డలారా, విశ్వాసం ఉంచడం మాత్రమే కాదు, దేవుని నమ్ముకున్న తర్వాత విశ్వాసయాత్రలో శ్రమలు ఎదురైనా సరే ఆ శ్రమలు అనుభవించడం కూడా దేవుడు మనకు అనుగ్రహించారు అనేటువంటి ఒక నిశ్చయత మనకి ఉండాలి. శ్రమలు వస్తాయి, విశ్వాసయాత్రలో శ్రమలు ఉండిపోతాయని చెప్పడం మొన్న ఈ మధ్య చెప్పాను. గుర్తుపెట్టుకోండి, బంగారాన్ని సంవత్సరం అంతా కాలుస్తానే ఉంటారా? చెప్పాలి. అదొక ఆభరణంగా చేయాలనుకోండి, సంవత్సరం అంతా కాలుతారా? కాలితే వేరే పని ఉంటుందా? కాల్చడే పనా? కొంచెం దానికి అవసరమైనంత వేడి పెట్టి ఏం చేస్తాడు? వెంటనే దాన్ని కావాల్సిన షేప్లోకి మలుస్తాడు. కాలుతానే ఉంటే జీవితం అంతా. కనుక మన కంసాలి, మన గోల్డ్ స్మిత్, మన రూపకర్త అయిన యేసయ్య అవసరమైనంత వరకే మనకి శ్రమలు అనుమతిస్తారు. హల్లెలూయా. శ్రమల తర్వాత నువ్వు ఒక మంచి ఆభరణంగా మారబోతున్నావు. శ్రమల తర్వాత మంచి ఆశీర్వాదాన్ని పొందుకోబోతున్నావు. శ్రమల తర్వాత దేవుని ఎదుట మహిమను పొందుకోబోతున్నావు. పరలోకంలో ఎంతో బహుమానాన్ని పొందుకోబోతున్నావు. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. కనుక శ్రమలు వచ్చినప్పుడు కృంగిపోవద్దు. వాళ్ళు ఏమయ్యారు? బహుశ్రమలలో కూడా
స్తోత్రం చెబుదామా? మరి మనం ఏం చేస్తున్నాం? నేను మంచి ఆభరణంగా మారబోతున్నాను. హల్లెలూయా. నేను మరింత వన్నె నాకు మరింతగా కలగబోతుంది. స్తోత్రం చెబుదామా? సంఘాల్లో మరింత మెప్పు దేవుడు నాకు ఇవ్వబోతున్నారు. ప్రభుకు ఒకసారి స్తోత్రం చెబుదామా? ప్రైజ్ యు జీసస్. 2 కొరింథీ 4:18 చదువుకుందాం. 2 కొరింథీ 4:18. అమ్మా, క్షణమాత్రముండు. అబ్బా, ఎంతసేపు ఉంటుందంట? నిజమా అండి? ఎన్ని సంవత్సరాలు ఉంటుంది శ్రమ? అది మనకు ఎంత గొప్పగా కనబడుతుంది. కానీ పౌలు గారు అంటున్నాడు, క్షణమాత్రముండు చులకని శ్రమ. ప్రభువుకి స్తోత్రం చెప్పండి ఒకసారి. శ్రమ ఎలాంటి శ్రమ అంట? అమ్మో, ఇది పెద్ద శ్రమ అండి, ఇది చాలా గొప్పదండి అనుకోమాకండి. శ్రమ చులకని శ్రమ. హల్లెలూయా. క్షణమాత్రమే ఉండే. చూసారా? ఇలా ఒకసారి చెప్తామా మాట? క్షణమాత్రముండు చులకని శ్రమ. ఈ మాట గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు ఏ బాధ కలిగినా మీరేమనాలి చెప్పండి? గట్టిగా చెప్పాలా? చాలే ఊరుకో. ఏంటి మామూలు శ్రమ ఇది? పౌలు గారికి ఉన్న శ్రమల కంటే మన శ్రమలు ఎక్కువ. ఏమండి, ఆలోచిస్తుంటే ఎంత బాధాకరంగా ఉంటుందంటే, వస్త్రాలు ఒకటి తీసేశారండి ఆయన్ని. ఏమొకటి తీసేశారు? వస్త్రాలు ఒకటి తీసేసి రోడ్డు మీద ఈడ్చుకుంటూ వెళ్ళి బయటపడేశారు. ఒక పగలు రాత్రి, అమ్మా, ఓ పగలు రాత్రి సముద్రంలో చెక్క పట్టుకొని సముద్రంలో ఉండిపోయాడంట. ఓడ పగిలిపోతే ఎలా ఉండిపోయాడు? మామూలు శ్రమలా? జైల్లో ఎన్నో రోజులు గడిపాడు. ఒకటి తక్కువ 40 దెబ్బలు, కొరడా దెబ్బలు 5 సార్లు తిన్నాడు. రాళ్లతో కొట్టబడ్డాడు. ఇన్ని తిని కూడా, ఇన్ని బాధలు పడి కూడా ఏమంటున్నాడు? ముందు ఒక మాట ఉంది, క్షణమాత్రపు. నేను కూడా ఈ రోజు నుంచి ఈ మాట నేర్చుకుంటా. ఆమేన్. ఏదొచ్చినా ఏమనాలా? హల్లెలూయా. ఆశీర్వాదం ఎక్కువ రోజులు ఉండబోతుంది. ఆశీర్వాదం శాశ్వతంగా ఉండబోతుంది. సంతోషం శాశ్వతంగా ఉండబోతుంది. హల్లెలూయా. శ్రమ చులకనిది ఎన్ని రోజులు ఉంటుంది? క్షణమాత్రం. ఆమేన్. ప్రభు మనల్ని బలపరచును గాక. చూడండి, రోమా 8:18. రోమా 8:18. ఇక్కడ రిఫరెన్స్లు ఎక్కువైపోయినాయి. ఇక త్వరగా వేరే వాక్యాల్లో చూద్దాం. మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కావని ఎంచుచున్నాము. ఈరోజున ఏదైనా శ్రమలో ఉన్నావా దేవుని బిడ్డ? ఈ శ్రమను బట్టి దేవుడు మీకు ఆశీర్వాదం ఇవ్వబోతున్నారు. ఈ శ్రమలో దేవుడు జయం ఇవ్వబోతున్నారు. మన విశ్వాస స్థాయి మరొక మెట్టుకు ఎదగబోతుంది. ఈ శ్రమను సహించినందుకు దేవుడు నీకు బహుమానం ఇవ్వబోతున్నారు. ఇన్ని లాభాలున్న శ్రమలో నువ్వు సంతోషించు. హల్లెలూయా. అక్షింతలు వేసినా సంతోషించు, శ్రమలు వచ్చినా సంతోషించు, కష్టాలైనా సంతోషించు. అత్యధికంగా సంతోషిద్దాం. ప్రభు మనల్ని బలపరచునుగాక. యేసు రక్తమే దేవుని కృప మీకు తోడుగా ఉండునుగాక. యేసయ్యా మీకు వందనాలు. ఏం చెప్తున్నాను అమ్మా? శ్రమల్లో కూడా ఏం చేయాలి? సంతోషించాలి. ఇది మాసిదోనియా సంఘాలకి వచ్చిన మొదటి అనుభవం కృపలో. స్తోత్రం. ఎప్పుడు శ్రమ వచ్చినా కన్నీటి ప్రార్థన చేసుకోండి, కానీ కృంగిపోమాకండి, దుఃఖపడకండి, వ్యసన పడిపోమాకండి, విసిగిపోకండి.
శ్రమలో కూడా సంతోషించగలగాలి. అసలు ఆ అనుభవానికి ఎక్కగలగాలి మనం. శ్రమలు అసలు రావద్దు, వస్తే మాత్రం సంతోషిద్దాం. హల్లెలూయా. తర్వాత చదవండి. ఇక్కడ కాదు, మాసిదోనియా సంఘాలకి. మరియు వారు నిరుపేదలైనను దాతృత్వము బహుగా. దేవుని బిడ్డలారా, రెండవ అనుభవం ఏంటంటే సంఘాలకు ఇన్ని సంవత్సరాల విశ్వాసిగా, ఇన్ని సంవత్సరాల సంఘంగా మనం ఒక అనుభవంలోకి రావాలి. మనము ఇచ్చే విషయంలో మనం విస్తరించాలి. ఆమేన్. విస్తరించే సంవత్సరం అనుకున్నాం కదా. ఏం విస్తరించిందంట చెప్పండి. వారి దాతృత్వము చదవచ్చుగా అంటే అట్ట నేను చదవమనేగా చెప్తున్నది మీకు. వారి దాతృత్వము బహుగా. ఆర్థికంగా విస్తరించాలనుకుంటున్నాం, అన్ని విషయాల్లో విస్తరించాలి, విశాలత కావాలనుకుంటున్నాం. అసలు మనం ఇచ్చే విషయంలో విస్తరిస్తున్నామా? ఒక సంఘాన్ని ఆదర్శంగా తీసుకుందాం. ఒక సంఘ బిడ్డలను ఆదర్శంగా తీసుకుని వాళ్ళు నిరుపేదలైన దేవునికి ఇవ్వడంలో మాత్రం వాళ్ళు విస్తరించారు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజమేనండి, ఒక్కోసారి ఆర్థికంగా అసమానతలు ఉంటాయి. ఒకరు మన సంఘంలో కావచ్చు, మన కుటుంబాల్లో కావచ్చు, ఒకరు ఆర్థికంగా బలవంతులు ఉంటారు, కొంతమంది బలహీనలు ఉంటారు. సంఘంలో కొంతమంది దేవునికి బాగా ఇవ్వగలరు, కొంతమంది దేవునికి ఇచ్చే పరిస్థితి ఉండదు. కానీ మాసిదోనియా సంఘం అలా లేదండి. ఈ కృపలోకి మనం రావాలి. ఏంటి ఆ కృప? నిరుపేదలైన, ఇది గుర్తుపెట్టుకోండి, అసలు దేవునికి ఇవ్వడానికి మన ఆర్థిక పరిస్థితులు, మన పేదరికం ఎప్పటికీ అడ్డు రాకూడదు. ఆమేనండి. హల్లెలూయా. దేవునికి ఇచ్చే విషయంలో మన పేదరికం అడ్డు రాకూడదు, మన ఆర్థిక పరిస్థితులు అడ్డు రాకూడదు, మన కష్టాలు అడ్డు రాకూడదు. ఆమేన్. దేవునికి ఇచ్చే విషయంలో నువ్వు విస్తరిస్తున్నావా? నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, ఈరోజు పరిశుద్ధాత్ముడు ఎందుకు ఈ మాటలు మాట్లాడుతున్నారంటే, సంఘం ఎదుగుతున్న కొలది, సంవత్సరాలు గడుస్తున్న కొలది, విశ్వాస అనుభవం మనకి పెరుగుతున్న కొలది ఈ అనుభవాల్లోకి మనం రావాలి. ఎంతకాలం శ్రమల్లో దుఃఖపడిపోయే పరిస్థితి నుంచి మనం బయటపడి శ్రమల్లో కూడా సంతోషించే అనుభవానికి రావాలి. హల్లెలూయా. తర్వాత లేదు, ఇవ్వలేని పరిస్థితి అనే మాటలు పోవాలి. నిరుపేదలైన ఏ స్థితికి వచ్చారు? వాళ్ళు బహుగా ఇచ్చే స్థితికి వచ్చారు. ఈ అనుభవానికి మనం ఎప్పటికీ ఎదగగలమో ఇట్టి కృప దేవుడు మనకి ఇచ్చునుగాక. ఇట్టి కృప దేవుడు మనకి ఇచ్చునుగాక. హల్లెలూయా. సారెపతు విధవరాలు నిరుపేదరాలు, బీద విధవరాలు, 2 కాసులు వేసిన ఆమె బీద విధవరాలు. వాళ్ళు నిరుపేదలైన, వాళ్ళు చావుకు దగ్గరున్న, తిండికి దొరకని పరిస్థితుల్లో కూడా వాళ్ళు దేవునికి ఇవ్వడంలో బహుగా విస్తరించారు. సంఘమా ఏమండి, మాసిదోనియా సంఘాలు అంతగా విస్తరించడానికి, అంత మాదిరైన సంఘాలుగా ఉండడానికి, పౌలు గారు అంత పరిచర్య చేయడానికి కారణం ఏంటంటే, వాళ్ళు పేదలా ధనవంతులు అనేది అసలు వాళ్ళు చూడలా, వాళ్ళు దేవునికి ఇవ్వడం నేర్చుకున్నారు. స్తోత్రం చెప్పండి. ప్రియమైన సంఘమా, ఈ స్థితికి ఎదుగుదామండి మనం. హల్లెలూయా. దేవునికి ఇచ్చే స్థితిలో మనం ఏమవ్వాలి? ఎదగాలి ఖచ్చితంగా. ఎప్పటికి ఎదుగుతాం? ఇంకా ఎన్ని సంవత్సరాల విశ్వాస అనుభవం కావాలి మనకి? ఇంకా ఎన్ని రోజులు ఈ విషయాన్ని నేర్చుకోలేకుండా ఉండిపోతాం? శ్రమల్లో సంతోషించు. నిరుపేదమైన, పేదరికంలో ఉన్న, ధనవంతులమైన దేవునికి ఇవ్వడంలో మాత్రం మనం విస్తరించాలి. హల్లెలూయా. ప్రభు మనల్ని బలపరచునుగాక. గట్టిగా దేవునికి స్తోత్రం చేద్దామా? హల్లెలూయా. ఈ రాత్రి ప్రభు మనతో మాట్లాడుతున్నారు. నా ప్రియ సంఘమా, నా ప్రియ బిడ్డలారా, ఇన్ని రోజులు నా పిల్లలుగా నడుస్తున్నారు, ఇన్ని రోజులు నా సంఘంగా మీరున్నారు. మరి మాసిదోనియా సంఘాలు ఈ కృపను పొందుకున్నారు. మరి నువ్వు ఈ కృపను పొందుకున్నావా అని ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఇది ఒక కృప.
అయ్యా ఈ కృప నాకు ఇవ్వయ్యా. ఆమేనందామా? శ్రమలో కూడా సంతోషించగలిగిన కృప నాకు ఇవ్వయ్యా. నేను ఏ స్థితిలో ఉన్నా ఇచ్చే విషయంలో విస్తరించే కృప నాకు ఇవ్వయ్యా. ఆమేనందాం. హల్లెలూయా. ఇంకా చదవండి. ఏంటంట? పరిశుద్ధుల కొరకైనా ఎవరికి పరిచర్య చేస్తున్నారండి? పరిశుద్ధులకు పరిచర్య చేసే విషయంలో తర్వాత ఇంకో విషయం ఉంది, అది కూడా నేర్చుకో. జాగ్రత్త వినండి. సంఘము ఎదిగే కొద్దీ పరిశుద్ధులకు, దేవునికి, సేవకులకు సంఘంలో, మందిరంలో, పరిచర్యలో పాలు పొందే విషయంలో ఎదగాలి. ఆమేనండి? పరిచర్యలో ఎదిగామా? మంచిది. పరిచర్యలో పాలు పొందుతున్నావా? హల్లెలూయా. కొంతమంది పరిచర్య అదే జరిగిద్దిలే. ఏంటి పరిచర్య? అదే జరిగిద్దిలే. సేవ అదే జరిగిద్దిలే. ఎవరో ఒకళ్ళు వెళ్ళి పరిచర్య చేస్తారులే. ఏంటి నువ్వేగా పరిచర్య చేయాల్సిందే? రాలేదా? నిన్నేగా పెట్టుకున్నాం మేము పని మనిషిగా పరిచర్యకి. ఏదో వాళ్ళు కుదరలేదు, మీరు వెళ్ళి చేయొచ్చుగా. నిన్నే పెట్టాను నేను, మా సంఘం అంతా కలిసి. చెప్పండి, పెద్ద పేరంటంగా. దేనికి? పరిచర్యకి. ఇక్కడ ఉంటాం మనం, ఇక్కడ ఉంటాం. ఏదో ఊడ్చేది ఉంటుంది, ఫలానా మనిషిని. అందరూ కాదు, ది ఓన్లీ వన్ లేదా టూ అని పిలవండి. ఎందుకు? ఇక్కడ ఇంత చాక్లెట్ తొక్కుందో తీయాలి. మరి మనం పరిచర్య కొరకు కొంతమంది ఉన్నారు. ఎవరు? దేవుని బిడ్డలారా, చాలా పాపం మీరు వినటానికి కూడా కొంచెం ఇబ్బంది పడతారేమో, కానీ చెప్పక తప్పదు. చల్లపల్లి పెద్ద చర్చిలో, మన అయ్యగారు వాళ్ళ చర్చిలో పాస్టర్ల మీటింగ్ జరిగిందండి. పాస్టర్స్ మీటింగ్ జరిగింది. బయట నుండి చాలామంది సేవకులు, సేవకురాళ్ళు వచ్చారు. వస్తే అక్కడ మామూలుగా టాయిలెట్కి, బస్ స్టాండ్స్ దగ్గర టాయిలెట్కి వాడతారు. పైకి ఉంటాయి అవి, కేవలం వన్కి పోవడానికి ఉంటుంది. అలాంటిది బాత్రూంలో ఒకటి ఉంది. ఎవరో మరి అంటే మీరు అర్థం చేసుకోండి, పరిచర్య గురించి చెప్తున్నా. దీనికి వెళ్ళారు. దాంట్లో కమోడ్లో కాదు, అది కమోడ్ కాదు, వన్కి వాడేదన్నమాట అది. దాంట్లో దీనికి వెళ్ళిపోయి వదిలేసారు దాన్ని అలాగే. అయ్యగారు బాత్రూమ్ చేయి కడుక్కుందామని వెళ్ళారంట. వెళ్తే ఎంతమంది కుర్రోళ్ళు ఉండరు. ఈవెన్ కొంతమంది ఊడ్చి శుభ్రం చేసేవాళ్ళు కూడా ఉన్నారు. ఎవరికీ తెలియదు. డబ్బులు ఇచ్చి హ్యాండ్ వాష్ ఒకటి రప్పించుకున్నారంట. 2 క్యారీ బ్యాగులు రప్పించుకున్నారు. మీరు నమ్మండి, ఆ మాట చెప్తుంటే మాకు అనిపించింది. ఎవరికి తెలియదు. అది అలా క్యారీ బ్యాగ్ చేతికి వేసుకుని అది తీసి బయటపడేసి హ్యాండ్ వాష్ చేసుకుని వచ్చేసి తర్వాత వాక్యం చెప్పే ముందు చెప్తున్నారు, అవి దానికి కాదు, వాటికి వాడకండి అని చెప్పారు. నేను చేయటమేంటి, ఇంకెవరన్నా పిలుద్దాంగా. తర్వాత మేము ఒకసారి మాట్లాడుకుంటూ వెళ్తుంటే, అలాంటి పని ఎవరికి చెప్తాం తిమోతి? ఎవరైనా చేయగలరా అది? సర్లే, ఇంకెవరో తీయబోతే ఏం చేస్తాం అని నేనే తీసేశాను అన్నారు. కొంతమంది పగలు ఖాళీగా ఉంటావు, ఇవాళ ప్రార్థన ఉంటుంది,
రాత్రికి ప్రార్థన ఉంటుంది, మందిరం వెళ్ళి కాస్త బూజు దులుపుదాం, కొంచెం పని చేద్దాం. నేను ఎందుకు వెళ్ళాలి? లేబర్ ఎవరు ఇక్కడ? లేబరు రండి, లేబరు నీళ్ళు పట్టాలి, లేబర్. నేను చెప్తున్నా, దేవుని విషయంలో నిన్ను పని మనిషి పనివాడు అన్నా సరే అంతకు మించిన ధన్యత ఇంకొకటి లేదు. స్తోత్రం చెబుదామా? అసలు పరిచర్యలో పాలు పొందుతున్నావా? పనిలో పాలు పొందుతున్నావా? నేను నవీన్ రాజ్ అంకుల్ ఒకసారి బన్నబాసయ్య గారి చర్చికి వెళ్ళాం పెళ్లి కార్డు ఇవ్వడానికి. అప్పుడే వాళ్ళ మెసేజ్ అయిపోయింది అయ్యగారిది. చెప్తున్నారు, ఈ మధ్య చూస్తున్నా, అయ్యగారు అంటున్నారు, ఈ మధ్య చూస్తున్నా చర్చ్ అయిపోయినాక ఎవరికి వాళ్ళు అలా వెళ్ళిపోతున్నారు, చైర్స్ తీయట్లేదు, చాపలో తీయట్లేదు, గొడ్ల వల్లేరు సంఘం. ఇస్త్రీ బట్ట నలగకుండా చేస్తున్నారు, చాపలు తీయట్లా, చైర్లు తీయట్లా, కనీసం ఓడట్లా. మీరు ఎంత గొప్పోళ్ళైనా సరే చెప్తున్నా, నాకు అనవసరం, నేను లెక్క చేయను, అందరూ మందిరంలో పరిచర్య చేయాలన్నారు. కరెక్ట్గా మాట మేము విన్నాం. యాంకులు వచ్చేటప్పుడు చెప్పుకుంటున్నాం సేవకులు ఎలా నేర్పిస్తున్నారు అని. స్తోత్రం చెప్పండి ఒకసారి. పరిచర్యలో పాలు పొందుతున్నావా? పరిచర్య అంటే పని ఒక్కటే కాదు, సేవలో ఏ విషయంలో నువ్వు పాలు పొందగలవు అంటే, సంఘాలు ఉండే కొద్దీ ఈ కృపలోకి రావాలి. ఆమేనండి. పాటలో మైకు దాని అంతటా ఆన్ అయ్యి దేవుని స్తుతించుడి అని పాడుకుంటుందా మైకు? ఏంటి చర్చిలోంచి పాటలు ఏమైనా పడతలా? ఎవరో లేరుగా మరి పాడేవాళ్ళు. మైకు పాడుకుంటే ఇక ఎవరు రారు ప్రార్థనకి. డ్రమ్ము దాని అంతటదే కొట్టుకుంటుంటే, ఎరా రాకేష్ ఈడు కాళ్ళు మొత్తం చెప్పేస్తాడు, ఇక ఎవరు వెళ్ళమాకండి చర్చిలోకి. ఎందుకు? ఏదో వచ్చి డ్రమ్ము కొడుతుంది. ఇక అటంతా చేసుకుంటాయండి. పాటలు పాడేవాళ్ళు ఉండరు, వాయిద్యాలు వాయించేవాళ్ళు, ఏదైనా కావాలంటే సమకూర్చే విషయంలో చక్కగా పరిచర్య, అది ఎంత పని చేయొచ్చండి. స్తోత్రం చెప్పండి ఒకసారి. భక్త సింగ్ అయ్యగారి దగ్గరికి ఒక కలెక్టర్గా చేస్తున్న ఆయన అయ్యగారి దగ్గరికి వచ్చాడంట. నిజం, హెబ్రోన్ మినిస్ట్రీస్లో ఐఏఎస్లు, ఐపీఎస్లు, క్యాడర్తో సంబంధం లేకుండా గొప్ప గొప్ప వాళ్ళందరూ భక్త సింగ్ అయ్యగారి ద్వారా, ఆ పరిచర్యల ద్వారా ప్రభువులోకి వచ్చారు. ఇవాళ చాలామంది సేవకులు కూడా ఉన్నారు. స్తోత్రం. ఒక కలెక్టర్ వచ్చాడంట అయ్యగారి దగ్గరికి. అయ్యా, నేను పలానా చోట కలెక్టర్ని. అవునండి, అయ్యగారిని కలవాలి. కలెక్టర్ అంటే కొంచెం తొందరగా తీసుకెళ్తారుగా. అయ్యగారిని కలిశారు. వందనాలు అయ్యగారు, చక్కగా వినయంగా ఉన్నారు. వందనాలు బ్రదర్, ఏం చేస్తారు మీరు? ఏంటి? అయ్యా నేను కలెక్టర్నండి. అవునా, మంచిది, చాలా సంతోషం. ఎందుకు వచ్చారు మీరంటే, అయ్యా నేను ఇక్కడ పరిచర్య చేయాలనుకుని వచ్చానండి, సేవలో నా వంతుగా నేను సేవ చేసుకుంటానయ్యా అంటే, అవునండి అని అన్నాడంట. ఓ బ్రదర్ని పిలిచారంట. పిలిచి ఈయనకి బాత్రూమ్స్ చూపించండి, కడగమని చెప్పండి అన్నారంట. అంతే. కలెక్టర్ని ఏమన్నారు? ఆయన కూడా ఎంత విధేయుడో, సరేనయ్యా అని వెళ్ళి బాత్రూమ్లు కడిగి వచ్చాడంట. ఏంటండి ఆ పరిచర్య? స్తోత్రం చెబుదాం ఒకసారి. దేవుని బిడ్డలారా, అంటే నేను అనేది, ఏ పనికైనా మనము దేవుని పనిలో పాలు పొందడానికి మనం సిద్ధమైపోవాలి. ఆమేనండి. ఒక పని ఉంది, నీళ్లు పట్టాల్సింది ఉంది, వంట చేయాల్సింది ఉంది, ఇస్తర్లు ఎత్తాల్సింది ఉంది, ఒక కట్టడం కట్టేటప్పుడు పని చేయాల్సింది ఉంది, సభ జరిగేటప్పుడు పని చేయవలసి ఉంది, సండే స్కూల్ నడిపించాల్సింది ఉంది, నలుగురిని ప్రోత్సహించుకుని తీసుకొచ్చే పని ఉంది, ఏదో ఏదో ఇంకేదో ఎన్నెన్నో పనులు, దేవుని పరిచర్యలు నానా విధాలు. హల్లెలూయా. వాటిలో పాలు పొందే కృప నీకుందా? వాళ్ళు ఏం చేస్తారంటే పరిచర్యలో పాలు పొందే కృపలో ఎదిగారు. ఆమేనండి గట్టిగా స్తోత్రం చేద్దామా. ఊరందరికీ చేయడానికి ఇష్టపడతావు. ఎవరికి? మరి పరిశుద్ధులకు పరిచర్య చేస్తున్నావా? సంఘానికి పరిచర్య చేస్తున్నావా? దైవజనులకు పరిచర్య చేస్తున్నావా? పరిశుద్ధుడైన దేవుని పరిచర్యలో పాలు పొందుతున్నావా?
ప్రభు మనల్ని దర్శించునుగాక. ఆమెన్. మొన్నే హిజ్కీ అన్నయ్య మేము కలుసుకున్నాం, దేవానందపురం పాస్టర్ గారు. తమ్ముడు, మా అయ్యగారు అంటే ఫీనహాస్ అయ్యగారు వాళ్ళ నాయకులు, ఆత్మీయ తండ్రి, మా అయ్యగారు చెబితే సెప్టిక్ ట్యాంక్లోకి వెళ్ళిపోవడానికి కూడా నేను రెడీ తమ్ముడు, ఆ పని చేయడానికి కూడా అన్నాడండి. అంటే నేను ఈ రోజున తక్కువ పనులు ఎందుకు చెప్తానంటే, అంత పని చేయడానికి కూడా సిద్ధమైన వాళ్ళు ఏ పని చేయడానికైనా రెడీయే కదా. స్తోత్రం చెబుదామా? కొంతమంది ఆరోగ్యం సహకరించదు, అలాంటి వాళ్ళు నువ్వు పని చేస్తావా చేయవా, చేయకపోతే నీకు దేవుడు అంటే ప్రేమ లేదంటే ఎట్టా? ఏమంటారు? హల్లెలూయా. బొడ్డోడు ఉన్నాడు, నువ్వు బియ్యం కట్టెత్తుకురా 25 కేజీలు తీసుకురాపోతే నీకు దేవుడు అంటే ప్రేమ లేదంటే ఏమైపోతున్నాడు? నిలువున ఆడున్నాడు 25 కిలోలు. కనుక అంటే పని చేస్తేనే పరిచయం నేను అన్నావు. నువ్వు చేయగలిగింది, నువ్వు ఏ విషయంలో పాలు పొందగలవు ఆ విషయంలో మనం పాలు పొందాలి. ఆమెనండి. కొంతమందికి మంచి స్వరం ఉంటుంది, కానీ వాళ్ళు ఏనాడు పాటలు పాడేటప్పుడు రారు. నేను వేరే పరిచర్యలో ఉన్నా, ఏంటి మాట్లాడాలండి? వేరే పరిచర్య. దేవుని బిడ్డలారా, యవన పిల్లలారా, ప్రియ తల్లి తండ్రి, దేవుని మందిరంలో ఇన్ని రోజులు ఏ పరిచర్యను నీకు అప్పచెప్పినా, ఏ పరిచర్య నువ్వు చేయగలిగినా నమ్మకంగా చేస్తూ వస్తున్నావా? ఇది నీకు దేవుడిచ్చిన కృప. ఈ పరిచర్యలు ఇంకా కొనసాగండి. ఆమెను అందామా? స్తోత్రం చెప్దాం ఒకసారి. హల్లెలూయా. పరిచర్యలో పాలు పొందుదాం. ఏం చేద్దామండి? నేనేం ఈ మధ్య కొన్ని చోట్ల కొంతమంది బోర్డు పెట్టుకుంటారు, మే ఐ హెల్ప్ యూ అని పెట్టుకుంటారు. కొన్ని చోట్ల కొంతమంది అలా హెల్ప్ చేసి వాళ్ళు కావాల్సిన ధనం తీసుకుంటారు, లేదా కొంతమంది స్వచ్ఛందంగానే పని చేస్తారు. ఓసారి కొన్ని కస్టమర్ కాల్స్ నుండి ఫోన్ రాగానే నేను మీకు ఏ విధంగా సహాయపడగలను అని అడుగుతారు. అలా ప్రభువులో నేను ఏ విధంగా దేవుని పరిచర్య చేయగలనని మనం ఆలోచించుకోవాలి. ఆమెనంటారు ఒకసారి. హల్లెలూయా. స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. నువ్వు ఏ పని బాగా చేయగలవు మరంట? ఈ మాట చెప్తాను. బక్సింగ్ గారి పరిచర్యలోనే ఒక అతను భోజనాలు, వాళ్ళు వేల మంది వస్తారు కదండి, వేల మంది వస్తారు. హైదరాబాదు బక్సింగ్ అయ్య గారి హెబ్రోన్ హెడ్ క్వార్టర్స్కి సభలు జరిగితే అంతమందికి ఒక ఆయన వంట వేస్తున్నాడంట. అందరూ ఒకటే చేరిగా ఒక్కొక్క కూర ఒక్కొక్కరు, ఎందుకంటే పెద్ద పెద్ద వంటలు కాబట్టి. సాంబార్ మాత్రం ఒక ఆయన బాగా పెడతాడంట. ఎవరండి? చెప్పట్లేదేంటి? సాంబార్ మాత్రం ఒక అతను, అస్సలు ఆయన సాంబార్ కోసం వస్తారంట భోజనానికి, మీటింగ్కి కాదులే. కొంతమంది అనుకుంటారు మీటింగ్ అయిపోయాక ఏం తింటాంలే, పర్లేదులే ఇంటికి వెళ్ళిపోయి తిందాం అనుకుంటారంట. కానీ కొంతమంది అంటారంట, బలివడివి ఆ సాంబార్ తినడానికైనా మనం భోజనానికి రావాలి, కొంచెం సాంబార్ వేసుకుని వెళ్ళిపోదామని వస్తారంట. అంత మంచి వంటగాడంట, సాంబార్ అంత బాగా పెడతాడంట. హల్లెలూయా. హెబ్రోన్ పరిచర్యలో సాంబార్ ఎవరు అంటే పలానా ఆయనకంట వాక్యం చెప్పాలనిపించిందంట. ఏం చెప్పాలనిపించింది? అయ్యగారు కొంచెం వాక్యం చెప్పడానికి నాకు టైం ఇవ్వండి అయ్యగారు అన్నాయంట. ఇస్తానులే ఆగు అని కొన్ని రోజులు ఆగి అడగ్గా పలానా చోటుకి వెళ్ళి వాక్యం చెప్పన్నారంట. ఏమన్నారు? చోటుకి వెళ్ళి వాక్యం చెప్పమంటే ఆ సంఘం నుంచి కంప్లైంట్లు వస్తున్నాయి అంట. ఏమని? అయ్యగారు ఆయన పంపించమాకండి. ఏంటి? ఆయన్ని పంపించమాక అంటే, ఎందుకంటే సాంబార్ చేసినంత అద్భుతంగా ఏం చెప్పలేకపోతున్నాడు వాక్యం. ఇక్కడేమో సాంబార్కి వేరే వాళ్ళు పెడితే ఇక ఎవరు అన్నాలు తింటలేదంట. ఇక్కడ నుంచి కంప్లైంట్లు అంట, ఆయన ఇక్కడికి రప్పించండి, ఆయన ఇక్కడ రప్పించండి. కొన్ని రోజులుగా ఆయన అర్థమై, అయ్యగారు దేవుడు నాకు ఈ పని అప్ప చెప్పారు, నేను ఈ పనే బాగా చేయగలను, ఇక్కడికే వచ్చేస్తాను అయ్యగారు అని అడిగాడంట. చప్పట్లు కట్టండి ఒకసారి. దేవునికి స్తోత్రం చేద్దామా? హల్లెలూయా. కొంతమంది ఇప్పుడు కీబోర్డ్ నేర్చుకున్న వాళ్ళని ప్యాడ్ కొట్టమంటే, ప్యాడ్ ప్లే చేసే వాళ్ళని కీబోర్డ్ ప్లే చేయమంటే, వడ్రంగం వేస్తేనే టాపీ పని చేయమంటే మాట్లాడతలేదంటే అండి. టాపీ వేస్తేనే వంట చేయమంటే, డెప్పులో బాగా తిప్పుతావుగా టాపీ వేసి, అట్లాగే వంటలు తిప్పంటే కొంచెం సిమెంట్ అయ్యి, కొంచెం ఇసుకయ్యి, కంకరయ్యి అంటాడు. కూరగాయలు ఏంటి ఏమవుతుంది? కనుక ఏ పని మనం చేయగలమో ఆ పనిలో మనం ఖచ్చితంగా పాలు పొందుదాం.
దేవుని పని ప్రతిదీ ఆశీర్వాదమే. ఆమేన్ అనగలరా? హల్లెలూయా. ఏ పనిలో అయినా దేవుని ఆశీర్వాదం ఉంది. అన్ని దేవుని పనులు కాదా? మాట్లాడతలేదండి. గొడ్డలి పని గొడ్డలదే, బ్లేడు పని ఏది పనికిరానిది అన్నది లేదు. ఉందా? నువ్వు ఏ పని చేస్తున్నావో దేవుని దృష్టిలో ఆ పని విలువైనది. ఆమేనండి. కనుక పరిచర్యలో పాలు పొందే అనుభవంలోకి వచ్చామా, లేక వాళ్ళే చేసుకుంటారులే పనులన్నీ, వాళ్ళే చూసుకుంటారులే కార్యక్రమాలన్నీ, వాళ్ళే పాడతారులే, వాళ్ళే పరిచర్య చేస్తారులే, వాళ్ళే ప్రార్థన చేస్తారులే, మరి నువ్వేం చేస్తున్నావు మందిరంలో? బలివుడివయ్యా, వచ్చేయటమే అసలు పెద్ద పరిచర్య. మాసిదోనియా సంఘాలు అలా లేరు. వాళ్ళు ఏ పరిచర్య చేయగలరో పరిశుద్ధులకు, ఆ పరిచర్యలో వాళ్ళు పాలు పొందుతున్నారు. స్తోత్రం చేద్దామా? ఇంకా చూడండి, మనఃపూర్వకముగా మమ్మను వేడుకొనుచు వారు తమ సామర్థ్యము కొలదియేగాక సామర్థ్యం కంటే ఎక్కువగాను తమంతట తామే ఇచ్చిరని మీకు సాక్ష్యమిస్తున్నాను. స్తోత్రం చెప్పండి. దేవుని బిడ్డలారా, మీరు అన్నీ మళ్ళీ ఒకసారి చెప్పుకుంటూ వద్దామా? మాసిదోనియా సంఘాలకు ఇవ్వబడిన కృపలు ఏంటి? మొదటిగా ఏంటి? శ్రమల్లో కూడా సంతోషించారు. చెప్పండి, మనం సంతోషిస్తున్నామా? శ్రమ వచ్చిందంటే దిగులు దిగులుగా ఉన్నదా, గుండె గుబులుగా. ప్రిన్సీని నేను కానీ సోఫియా కానీ ఏమన్నా అన్నా సరే, పండు మొన్న పాడాడుగా పాట, పట్టుకున్నాడు ఇక దిగులు దిగులుగా పాట పాడుతున్నాడు. ఇంకా మనకి ఎవరో పెట్టవసరలా. దగా పడిన మల్లివమ్మ అంటే నువ్వు మల్లివా? ఓదార్పు పాటలు ఉంటాయి, మంచి పాటలు వినండి, తప్పులేదు, దేవుని పాటలేగా. స్తోత్రం చెప్పండి. కానీ ఏం చేయకూడదు? కృంగిపోకూడదు. ఏమైపోకూడదు? కొనారిల్లిపోకూడదు. నువ్వు కృంగిపోవాలనే సాతాను చెప్తున్నాడు. అప్పుడు కూడా నువ్వు సంతోషించు, వాడు సిగ్గుపడతాడు. చెప్పు దెబ్బ కొట్టినంత పని చేస్తావు నువ్వు సాతాన్ని. ఆమెనండి. చెప్పుతో కొడతారా, సవర్ చెప్తారా? రా నా పక్కన కూర్చో, నా ఏడుపు చూడు, నా శివుడు చూడు, నేను ఎంత ఏడుతున్నానో చూడని సాతాన్ని పిలిచి చూపిస్తారేంటి? రే, ఎన్ని శ్రమలు పెట్టినా నేను నా ప్రభువులు ఆనందిస్తూనే ఉంటాను. హల్లెలూయా. ఫిలిప్పీ పత్రికను అపోస్తలుడైన పౌలు గారు చెరలో ఉండి రాశాడు. ఆయన అంటాడు, ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును. అంత శ్రమలో ఉండి కూడా ఏమంటున్నాడు? దేవునిలో. ఆమేన్. కనుక శ్రమల్లో మనం ఏం చేయాలి? సంతోషించాలి. రెండు, ఏ స్థితిలో ఉన్నా ఇది ఒకటి నేర్చుకోండి దేవుని బిడ్డలారా, మీ పరిస్థితులు ఖచ్చితంగా దేవుడు విశాలపరుస్తారు. ఆమేనండి. సారెపతు విధవరాలకు కలిగిన అద్భుతమైన ఆశీర్వాదం. హల్లెలూయా. బీద విధవరాలకు యేసయ్య ఇచ్చినటువంటి ప్రశంస, మాసిదోనియా సంఘాలకు ఇవ్వబడిన కృప మీకు కూడా కలుగునుగాక. ఎప్పుడంటే నీ ఆర్థిక స్థితి ఏదైనా నువ్వు ఇవ్వడంలో మాత్రం విస్తరించాలి. ఈ రోజున ఈ సూత్రాన్ని పాటించండి. ఈ కృప నాకు ఎందుకు లేదు? ఆమేనందామా? చెప్పండి. ఈ కృప మాట్లాడతలా నాకెందుకు లేదు? ఎందుకు నేను దేవునికి ఇచ్చే విషయంలోనే పేదనని, బలహీనుడిని, బలహీనురాలని ఆలోచిస్తున్నాను? ఓహో, ఈ కృప నాకు లేదు, నేను ఈ కృప పొందుకోలా. ఇన్ని సంవత్సరాలు ఒక విశ్వాసిగా నేను ఈ కృపలోకి ఎదగాలి అనే ఆలోచన రాత్రి మనకి వచ్చునుగాక. తర్వాత మూడోది, పరిచర్యలో పాలు పొందుదాం. ఆమెనంటారా? పాలు పొందుతారా లేక లోక పరిచర్యలోనే ఉంటారా? స్తోత్రం చెప్పండి ఒకసారి. ఇంకా అనేక విషయాలు నేను కనుక చెప్పుకుంటూ వస్తా. తర్వాత సామర్థ్యం కంటే ఎక్కువగా వాళ్ళే ఇచ్చారంట. నేను అంటాను, ఇందాక ఇవ్వడం గురించి చెప్పాను, కానీ ఇప్పుడు చెప్తున్నాను, దయచేసి వినండి. దేవుని కోసం ఏది చేసినా మనంతట మనమే చేయాలి. చెప్పండి. తమంతట తామే ఇంకో రకంగా వాళ్ళే బతిమాలుకుని ఇచ్చారంట. హల్లెలూయా.
నేను చేస్తాను పాస్టర్ గారు, నేను ఉంటానండి, నేను నిలబడతానండి దేవుని కోసం. ఒకళ్ళు చెప్పేది కాదు, మనంతట మనమే దేవుని కోసం అలా నిలబడాలి. స్తోత్రం చేద్దామా? ఈ కృపలోకి వచ్చామా? కొంతమంది చెప్పినా చేయరు, అప్పచెప్పినా చేయరు, బాధ్యత ఇచ్చినా చేయరు, విస్మరిస్తారు. అదేం కృప, అదేం అనుభవం, అది ఎదగని అనుభవం. మనంతట మనమే దేవుని విషయంలో ముందడుగు వేయాలి. ఆమేనండి. ప్రభు ఈరోజు మనల్ని దర్శించునుగాక. హల్లెలూయా. ఈ కృపలో మనం విస్తరించుదాముగాక. హల్లెలూయా. ఈరోజు మాత్రం నేను ఎంతగానో ప్రభువుని స్తుతిస్తున్నా, మళ్ళా గుర్తు చేస్తున్నా. ఉదయం నుండి కూడా చేసినవి చిన్నవే అయినా ఎక్కువే అయినా, నేను ఫిబ్రవరి 21వ తారీఖున ఇలా కార్యక్రమం ఉంటుందని చెప్పాను, 12 గంటల ప్రార్థన ఉంటుందని చెప్పాను. అంతే. సంఘం మీరే, కుటుంబానికి ఇంతని మీరే అనుకుని మీరే చేసి, ఎంతగా అంటే ఇది గుర్తొస్తుంది, తమంతట తామే చేశారు. సంఘం ఈ స్థితిలోకి వచ్చునుగాక. ఇవాళ కాలనీ సంఘంలో ఈ అనుభవాన్ని చూస్తున్నాం. పోయిన ఉపవాస ప్రార్థనలు, అంతకుముందు ఉపవాస ప్రార్థనలో కుటుంబానికి ఇంతని నేను చెప్పాను తల్లి సంఘంలో. మళ్ళీ లాస్ట్ రోజు మరి భోజనాల సంగతి ఏంటి నన్ను అడిగితే, మరి కుటుంబానికి ఇంతని చెప్పాను కదా, మరి ఇంకా మీకు భారం అయిద్దేమో అని నేను ఆ విషయం మాట్లాడలేదండి. సంఘం మీరే మాట్లాడుకుని మీ అంతటి మీరే చక్కని భోజనాలు ఏర్పాటు చేశారు. స్తోత్రం చెబుదామా? దేవుని బిడ్డలారా, నేను అందుకే అంటున్నాను, మీ అంతట మీరు చేసేది అందరికీ సంతోషం అండి. ఏమంటారు? హల్లెలూయా. నేను ఒకటి చెప్పాను అనుకోండి, అది మీకు ఒకవేళ భారం అవ్వచ్చు. లేదు, నేను చెప్పినా చేయలేదనే బాధ సేవకుడికి కలగొచ్చు. అందుకే నువ్వు ఎప్పుడు చెప్పమాకయ్యా మా మీద భారం పెట్టమా. హల్లెలూయా. హల్లెలూయా. పోనీ సంఘంలో ఎవరైనా మనం ఏం చేద్దాం అంటే, అందరూ చేయి కలపండి, మాట కలపండి. అంతేగాని వెంటనే గాలి ఊదిన బోరకి తుస్సుమని పొడిచినట్టు అక్కడితో ఆ ఉద్యమం ఆపేమాకండి. అబ్బో అన్నారు ఇంక అయిపోద్ది అక్కడికే. నీకేంటయ్యా మా బాధలు ఏం తెలుసు? అట్లాంటి నోరులు మౌనంగా ఉండండి. దయచేసి మందిరానికి రండి, రావద్దంటలా, భోజనం చేయండి, పలహారం తినండి, కానీ దయచేసి ఆ మాట మాత్రం అనకండి. మనంతట మనం చేసేది దేవుడు చూస్తున్నారు. హల్లెలూయా. యేసు రక్తమే. ఇక నేను చెప్పండి మీరంతా ఏమా మాట్లాడే చెప్తావా చెప్పేవాళ్ళ అయిపోయావే, నువ్వు చెప్తావా చెప్పా, జుట్టు పట్టుకుని చెప్పు. అయ్యా మరి అందరూ ఎంత అంటే అందరూ ఎంత కాదు, నువ్వెంత అంటే ఏమైపోద్ది? దాంట్లో స్వతంత్రం ఉంటుందా? మనంతట మనమే దేవునికి చేద్దాం. ఇచ్చిన పరిచర్య చేసిన, సువార్త చెప్పిన, సహకరించిన, ఆమేన్, ఉపవాసం ఉన్న, సేవలో ఒక బాధ్యత తీసుకున్న, నిర్వర్తించిన, మనంతట మనమే, మనలోనే దేవుడు ఆత్మ కలిగించునుగాక. పరిశుద్ధాత్ముడు సంఘంలో అంతగా పనిచేస్తున్నారు కనుక వాళ్ళు ఈ కృపలో ఎదిగిపోతున్నారు. ఎంతెంత గొప్ప గొప్ప విషయాలండి. స్తోత్రం చెబుదామా? ఇస్తావా సస్తావా అంటే వాళ్ళే వేడుకుని మరి అబ్బాబాబా. హల్లెలూయా. ప్రభు మనల్ని దర్శించునుగాక. అయ్యా ఈ పని నేను చేస్తానయ్యా. ఆమేన్. అయ్యా ఈ పరిచయం నేనే చేస్తానయ్యా. అయ్యా ఈ కార్యక్రమం నేను చూసుకుంటానయ్యా. అయ్యా ఈ పనికి నేను ఇస్తానయ్యా అంటే అక్కడ సేవకుడు కాదు నిన్ను అడుగుతున్నది, పరిశుద్ధాత్ముడు నిన్ను అడిగి నిన్ను ప్రేరేపించారు కనుక నువ్వు ఆ పని చేయగలిగావు. ఆమేన్ అనండి. పాస్టర్ గారు చెప్పినాక చేసేది బాగుంటుందా? పరిశుద్ధాత్ముని ద్వారా ప్రేరేపింపబడి మనకు మనమే చేసేది బాగుంటుందా? పరిశుద్ధాత్మ ద్వారా. ఆమేన్. హల్లెలూయా. పరిశుద్ధ రాజయ్య గారు మనందరికీ తెలుసు, పామర్రే అని చెప్పడం నాకు గుర్తు. మరి మోబా పరిశుద్ధ రాజయ్య గారు చాలా సంవత్సరాల తర్వాత పాత స్ప్లెండర్ కొనుక్కొచ్చారంట. ఏంటండి? చాలా సంవత్సరాల తర్వాత పాత స్ప్లెండర్ కొనుక్కున్నారంట ఆయన. సైకిల్ మీద అంతకుముందు పరిచర్య అంతా
వాళ్ళ అమ్మ నాన్నగారిని ఒకసారి దింపటం, వాళ్ళ తమ్ముడిని ఒకసారి దింపటం, డ్రమ్ము తీసుకెళ్ళటం, అన్నీ ఒక సైకిల్ మీదే, రౌండ్ల మీద రౌండ్లు. చానాళ్ళకి పాత స్ప్లెండర్ ఇచ్చేవయ్యా అని దేవుని స్తుతించుకున్నారంట. స్తుతించుకుని రాజబాబాయ్ గారు వస్తుంటే మీటింగ్కి వచ్చారు. పామర్ అని నాకు 90% కన్ఫాము, ఓ 10% ఇక ఎక్కడో పామర్ కానీ గండిగుంట కానీ ఎక్కడో వచ్చారంట మీటింగ్కి. అక్కడికి వచ్చినాక నుంచి పరిశుద్ధాత్ముడు ప్రేరేపిస్తున్నారు. పాస్టర్ గారు అడగట్లా, నీ బండి ఇచ్చేసే సేవ కట్టినారంట. ఏంటంట చెప్పండి, వీరికి ఎట్లా ఉంటుంది? లేక లేక డొక్కు సైకిల్ తొక్కి 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 మా అమ్మ నాన్నోళ్ళు తిప్పలు పడ్డారు. ఇప్పుడిప్పుడే ఒక బండి కొనుక్కునంటే ఇది కూడా ఆయన అనుకున్నాడు, సాతాను ఆయనకు కోరుకున్నాడంట. అసలు ఏమనుకున్నాడంట, అయినా సరే ప్రేరేపిస్తున్నారు దేవుడు. హల్లెలూయా. ఎవరు అడగలా, మైక్లో అనౌన్స్ చేయాలా, ఎవరో పక్కన వచ్చి అడగలా, పాస్టర్ గారు బండి కావాలనలా, దేవుడు ఆయన్ని ప్రేరేపించారు. ఆయనగా వెళ్ళి ఎన్నో సంవత్సరాలండి. నిజంగా కొత్త బైక్ అనేది, ఫస్ట్ బైక్ అనేది ఎంత జ్ఞాపకం అసలు, మెమరీ అందరికీ. అందులోనూ సేవలో ఇన్ని కష్టాలు పడి, 30 తిప్పలు పడి, ఎన్నో తిప్పలు పడి ఉండి లేక ఎన్నో శ్రమల్లో లేక ఒక బండి కొనుక్కుంటే అది కూడా ఇచ్చేయమంటే సంతోషంగా ఇచ్చేసి వచ్చారు. స్తోత్రం చేద్దామా. ఆ తర్వాత ఆయనకి అమెరికా నుండి వచ్చి మీకు బుల్లెట్ కొంటామన్నారంట. ఆయన ఎంత పక్కగా ఉండేవాళ్ళు, ఆయనే అన్నారంట, నన్ను చూసి మీరు బుల్లెట్ ఎట్ట కొంటున్నారు, నాకు బుల్లెట్ ఎందుకు, నాకేదో నేను చిన్న కారు ఏదైనా కొనుక్కుంటానంటే, లేదు మా సంఘస్థులు అక్కడి నుంచి అమెరికా వాళ్ళు మీకు బుల్లెట్టే కొనమని పంపించారు. సరేలే కొనమన్నారు కానీ కొనుక్కున్నాంట. మళ్ళీ తర్వాత ప్రభు ఆయన్ని బలపరిచారు. ఇవాళ ఆయన ఉన్న స్థితి మనందరికీ తెలుసు. హల్లెలూయా. తమంతట తామే చేశారు. ఎందుకు మనంతట మనం అదేమన్నా సాతానా వెనక్కిపో అనుకోమాకండి. హల్లెలూయా. ఆత్మను ఆర్పొద్దు. పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని దేవుని కోసం ఏదైనా చేయమని, ఒక బాధ్యత తీసుకోమని, ఆయన కొరకు నిలబడమని ప్రేరేపిస్తున్నప్పుడు మీ అంతటా మీరుగా ఏదైనా చేయడానికి, ఇవ్వడానికి, నిలబడడానికి, పూనుకోవడానికి ప్రభు ప్రేరేపిస్తుంటే అది చెయ్యండి. అది దేవుడు సంఘాలకు ఇచ్చిన కృప. మాసిదోనియా సంఘం ఆ కృపను పొందుకున్నారు. ఆమేనండి. హల్లెలూయా. ఇక తర్వాత చూద్దాం 5వ వచనం. ఇదియుగాక మొదట ప్రభువునకును దేవుని చిత్తము వలన మాకును తమ్మును తామే, స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. నిద్రపోతున్న వాళ్ళు ఒకసారి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఎక్కడ నిద్రపోతామయ్యా అసలు? అంటే తమంతట తామే ఏమన్నా వస్తుందేమో, ఇది బట్టికి వస్తుంది, ఎవరో చెప్పవసరలా, వద్దన్న వస్తుంది. ఏంటిది? దాని అంతటదే వచ్చేస్తుంది. ఇక్కడ మరొక అనుభవం గురించి రాయబడింది. మొదట ప్రభువుకి, తరువాత దేవుని చిత్తం వల్ల దైవ సేవకులకి తమంతట తామే అప్పగించుకున్నారు. ఆమేన్. ప్రభువుకు అప్పగించుకున్న జీవితం ఉందా మనకి? ఎన్ని సంవత్సరాల విశ్వాసిగా ఉన్నా నిన్ను నువ్వు దేవునికి అప్పగించుకోకపోతే ఆ విశ్వాస జీవితంలో ఉపయోగం ఏముంది? దేవునికి అప్పగించుకోలేని విశ్వాసిగా ఉండిపోతున్నావా జీవితం అంతా? అందరూ ఇక్కడే ఉంటే ఒకసారి స్తోత్రం చెప్పండి. ఒక మాట, నిజంగా మీరు దేవునికి అప్పగించుకుంటే ఇంకా ఎందుకు రక్షణ పొందలేదు? ఎందుకు నీ జీవితాన్ని ఇంకా దేవునికి అప్పగించుకోలేదు? నన్ను ఆయన స్వస్థపరిచారు అన్నవాళ్ళు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆయనే నిజమైన దేవుడు అన్నవాళ్ళు స్తోత్రం చెప్పండి. ఆయన నా కోసం సిలువలో ప్రాణం పెట్టారు అన్నవాళ్ళు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇంకా ఎట్టో వెళ్ళిపోతుంది. యేసు రక్తమే. ఈ రోజున నేను బ్రతికొనడానికి కారణం యేసయ్య అన్నవాళ్ళు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా.
నా కోసం ఆయన సర్వస్వాన్ని విడిచిపెట్టి దిగొచ్చారన్న వాళ్ళు స్తోత్రం చెప్పండి. మరి నీ జీవితాన్ని ఆయనకి ఎందుకు అప్పగించుకోవట్లా? ఆయన ద్వారా స్వస్థత పొందుకున్నావు, ఆయన ద్వారా రక్షణ పొందుకోవాలి, ఆయన ద్వారా పరలోకాన్ని పొందుకోవాలి, ఆయన ద్వారా దీవించబడుతున్నావు, ఆయన కృపను అన్ని విషయాల్లో అనుభవిస్తున్నావు. కానీ ఎందుకు నిన్ను నువ్వు ఆయనకు అప్పచెప్పుకోవట్లా? ఏది అడ్డం వస్తుంది నీకు దేవునికి? మొదట దేవునికి అప్పగించుకో. హల్లెలూయా. దేవునికి అప్పగించుకో. నీ శరీరాన్ని, నీ జీవితాన్ని, నీ ప్రాణాత్మ శరీరాలను దేవునికి అప్పగించుకో. హల్లెలూయా. యేసు రక్తమే. దేవుని బిడ్డలారా, మన జీవితాలు యేసయ్య కోసం అర్పించుకోవాలి. మనం ఇచ్చే కానుక కంటే, మనం ఇచ్చే వస్తువుల కంటే, మనం చేసే పరిచర్య కంటే మనల్ని మనమే దేవునికి ఏం చేసుకోవాలి? మనము అప్పగించుకోవాలి. ప్రభు మనల్ని దర్శించునుగాక. దేవునికి అప్పగించుకొని విశ్వాసిగా మనం ఉండకూడదు. ఈ కృపలోకి మనం ఎదగాలి. మంచిది. రక్షణ పొందిన వాళ్ళు కూడా కొన్ని సందర్భాల్లో వాళ్ళ జీవితంలో కొన్ని పాయింట్స్లో వాళ్ళు దేవునికి పూర్తిగా సరెండర్ అవ్వరు. వింటున్నారా? దేవునికి ఏమవ్వరు పూర్తిగా. ఏదో ఒక విషయం వాళ్ళని ఆపేస్తుంది, అడ్డగించేస్తుంది. ఒకసారి చెప్పాగా, ఒక తల్లి ఇదివరకు రోజుల్లో పెద్ద పాస్టర్ గారు వస్తేనే బాప్తీసాలు ఇచ్చేవాళ్ళు. పెద్ద పాస్టర్ గారు వచ్చారు, సభలు అయిపోయినాయి, బాప్తీసాలు ఇస్తున్నారు. మళ్ళీ ఆ పాస్టర్ గారు సంవత్సరానికి వస్తారు. ఎప్పుడు వస్తారు? మళ్ళీ పాస్టర్ గారు వెళ్ళిపోతే బాప్తీసం తీసుకోవడం కుదరదు కనుక ఒక తల్లి పరిగెత్తుకుంటూ వచ్చి, పాస్టర్ గారు అసలుకైతే బాప్తీసం ఆపేసుకుందాం అనుకున్నాను, కానీ మీరు మళ్ళీ సంవత్సరానికి వస్తారు, ఈలోపు నేను బాప్తీసం పొందకుండా ఉండిపోతానేమోనని తీసేసుకుంటున్నాను అంది. మంచిదేనమ్మా, అయితే అయ్యగారు ఈ చెయ్యి మట్టికి ముంచమాకండి, మొత్తం ముంచండి అందంట. ఏంటంట? ఏమ్మా ఈ చెయ్యి ఎందుకు ముంచొద్దంటే, మా తోడికోడలకి నాకు పోయిన వారం గొడవైంది, జుట్టు పట్టుకుని ఒంగోబెట్టి నన్ను బాగా గుద్దింది, వెళ్ళిపోయింది. తీరా నేను ఆరోగ్యం వచ్చి కొంచెం తేరుకుని వెళ్ళేసేటప్పటికి ఇప్పుడు అది వస్తుందిగా, వారం తర్వాత అయినా మరి ఆమెను కొట్టాలిగా, పగ తీర్చుకోవాలి కదా. మరి శాంతం బాప్తీసం పొందేస్తే మారు ఇక ఏం చేయకూడదుగా. అందుకని ఈ చెయ్యి మట్టికి ముంచమాకండి, మా తోడికోడలు వచ్చినాక పగ తీర్చుకున్నాక ఈ చెయ్యి వచ్చి నేను ముంచుకుంటాను అంటుందంట. ఏం చేస్తాంట? ఆ చెయ్యి మట్టికి ఆమె రక్షణ పొందాలని ఉంది, కానీ పూర్తిగా దేవునికి అప్పగించుకోవట్లేదు. ఎక్కడో మనం దేవునికి పూర్తిగా అప్పగించుకోవట్లా. సంవత్సరాలు గడిచే కొద్దీ కంప్లీట్గా దేవునికి సరెండర్ అయిపోవాలండి. ఆమేన్. మనల్ని చూసి మన కుటుంబీకులు ఆశ్చర్యపోవాలి. మనల్ని చూసి మన స్నేహితులు, మన బంధువులు, ఇదివరకు ఎలా ఉండేది ఈ వ్యక్తి, ఇదివరకు ఎలా ఉండేవాళ్ళు ఈ వ్యక్తులు, ఈ మనుషులు ఎంతగా దేవునికి లోబడిపోతున్నారని మనల్ని చూసి ఎవరైనా ఆశ్చర్యపోతున్నారా? చాలామంది జీవితాల్లో చూస్తూ ఉంటాం, వాళ్ళు దేవుణ్ణి నమ్ముకున్నారే కానీ అంటారు, సాగదీస్తారంటే ఏది దేవునికి అప్పగించుకున్న జీవితాలు ఏవి? నీ మాట, నీ ఆలోచన, చూపు, క్రియలు, నడక, చేతలు, అన్నీ పర్సనల్ లైఫ్ మొదలుకొని బహిరంగ జీవితం వరకు అన్నిటినీ దేవునికి మనం అప్పగించుకోవాలి. హల్లెలూయా. మరి అప్పగించుకున్నావా? ఇవాళ ప్రభువుని నమ్ముకొని కూడా కోడి పందాల మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటున్నారు. ఇదే చెప్పండి, అదే దేవుని నమ్ముకుని కూడా కొన్ని వ్యర్థమైన వాటిని అనుసరిస్తున్న వాళ్ళు ఉన్నారు. లోకాశలను వెంబడిస్తున్న వాళ్ళు ఉన్నారు. ఈ లోక స్నేహము దేవునితో వైరం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరొకసారి చెప్తున్నాను, మీరు, మీ కుటుంబాలు, మీ పిల్లలు, మనమంతా దేవునికి పూర్తిగా సరెండర్ అయిపోతే మన కుటుంబాలు ఖచ్చితంగా దేవుని చేతుల్లో భద్రంగా ఉంటాయి. ఆమేనండి. హల్లెలూయా. ఎందుకు నువ్వు దేవునికి అప్పగించుకోవట్లేదు? ఈ రాత్రి ప్రశ్నించుకో. ఇన్ని సంవత్సరాలు విశ్వాసిగా నడుస్తున్నావు కదా, ఇంకా ఎందుకు నీలో దేవునికి వ్యతిరేకమైన ఉన్నాయి? ఇంకా ఎందుకు నువ్వు కొన్ని విషయాల్లో దేవునికి లోబడట్లేదు? ఈ రాత్రి ప్రభు మనల్ని దర్శించునుగాక. ఈ అన్నీ మంచిగానే ఉంటాయి, ఎక్కడో ఒక్క బలహీనత నిన్ను దేవునికి పూర్తిగా లోబడకుండా చేస్తుంది. ఆ బలహీనత ఈ రాత్రి వదిలిపోవునుగాక. ఆ విషయంలో మనకి మారు మనసు వచ్చునుగాక. దేవునికి అప్పగించుకునే వ్యక్తులుగా దేవుడు మనల్ని చేయునుగాక. స్తోత్రం చెబుదా. హల్లెలూయా. ప్రభు ఈ రాత్రి నేను దర్శిస్తున్నారు.
నా కుమారి ఇంకా నువ్వెందుకు నాకు పూర్తిగా అప్పగించుకోవట్లా? ఈ విషయం నేను మార్చుకోమంటున్నా, నువ్వెందుకు మార్చుకోవట్లా? ఈ విషయం వదిలిపెట్టేయమంటున్నా, నువ్వెందుకు వదిలిపెట్టట్లా? హల్లెలూయా. ప్రభు మనల్ని దర్శించునుగాక. యేసు రక్తమే. నిన్ననే అనుకుంటా, మొన్న అండి ఎక్కడో ఒక చోట ఎవరికో ఒక 120 రూపాయలు చిల్లర ఇవ్వాల్సి వచ్చింది. నేనేను అనుకోమాకండి, మీరెవరు ఒకవేళ ఈ మధ్య మీకు ఎవరికైనా చేంజ్ ఇచ్చేది కాదు. ఏమైంది అనుకున్నారు? వాళ్ళు నాకు బాగా పాతగిలిపోయిన నోటు ఇచ్చారు. ఏమిచ్చారు? నా దగ్గర కొత్త నోట్లు ఉన్నాయి. నేను అనుకున్నా వాళ్ళు నాకు పాత నోటు ఇచ్చారుగా, నేను వాళ్ళకి ఏమిద్దాము చెప్పండి. నా దగ్గర ఉన్నట్లో పాత నోట్లు ఎతుకుతున్నా. వింటున్నారు? మీకు అర్థమవుతుందా ఏం చేస్తున్నా? వాళ్ళు నాకేం చేశారు? అది మామూలు పాత నోటు అనకూడదు దాన్ని. మరి దాన్ని ఎందుకు, దాని మీద బాగా కోపం ఉన్నట్టుంది. నలిపి ఇది పాస్టర్ గారికి ఇవ్వాలని తీసుకొచ్చారేమో. అంటే మన సంఘం కాదు, అటు మా ఇళ్ళ దగ్గర వాళ్ళు ఏదో ఇచ్చి నా దగ్గర వచ్చేందుకోసం వచ్చారు. నేనేం మంచి నోట్లు పక్కన పెట్టి పాత నోట్లు ఎందుకో తెలుసా? వాళ్ళు నాకు పాత నోటు ఇచ్చారు కాబట్టి నేను వాళ్ళకి పాత నోటు ఇద్దాం అనిపించింది. వెంటనే ఒక వాక్యం గుర్తొచ్చింది, వారు నాకు చేసినట్టు నేను వారికి చేసేదను అనుకొనవద్దు అనే వాక్యం గుర్తొచ్చిందండి. హల్లెలూయా. వెంటనే ఏం చేశానంటే కొత్త నోట్లు కావాలని తీసి వాళ్ళకి ఇచ్చా. స్తోత్రం చెబుదామా? ఇంత చిన్న విషయంలో కూడా ఆ వాక్యం గుర్తొచ్చి నేను బాగుపడ్డాను అనిపించింది నాకు. కొన్ని సందర్భాల్లో ప్రభు మనల్ని ప్రేరేపిస్తారు, దర్శిస్తారు. ఇది కరెక్ట్ కాదు, ఇది వద్దు అంటారు. ఎందుకు దేవునికి లోబడిపోవట్లా ఆ సమయంలో? అవును ప్రభా, నిజమే, మీరు చెప్పినట్టే వింటా. అప్పటికప్పుడు ఎందుకు ఆ నిర్ణయం మార్చుకోలేకపోతున్నావు? అప్పటికప్పుడు దేవునికి ఎందుకు సరెండర్ అవ్వలేకపోతున్నావు? ఈరోజు ప్రభు మనల్ని దర్శించునుగాక. ఈ మాట కరెక్ట్ కాదు అన్నారా ప్రభు, ఆపేసే అంతటితో. ఇక వద్దు ఆ మాట. పూర్తిగా ఎవరికి అప్పు చెప్పేసుకోవాలి అంతే. నేను పూర్తిగా దేవునికి లోబడిన వాడను, నేను పూర్తిగా దేవునికి అప్పగించుకున్న వ్యక్తిని అనే సాక్ష్యం మనలో నుండి రావాలి. పౌలు గారు అంటున్నారు, ఆ సంఘం దేవునికి అప్పగించుకున్నారు. ఆమేనండి. హల్లెలూయా. వాళ్ళు గొడవ పడవచ్చు, మనం గొడవ పడకూడదు. వాళ్ళు ద్వేషించవచ్చు, మనము చెప్పండి. అవతల అన్యాయం చేయొచ్చు, మనము అన్యాయము. లోకమంతా పాపంలో ఉండొచ్చు, మనము పాపము, మనం అపరాధము. మనకంటూ కొన్ని వాల్యూస్ ఉన్నాయి. మన ప్రభువు మనల్ని ఒక మార్గంలో నడిపిస్తున్నారు. ఆ మార్గంలో నడుస్తూ ఆయనకి మనల్ని మనము అప్పగించుకోవాలి. ఆమేనండి. ఇన్ని సంవత్సరాల విశ్వాసిగా నువ్వు దేవునికి అప్పగించుకున్నావా, లేక నీ ఇష్టానుసారంగా నువ్వు బ్రతుకుతున్నావా? ఇది ఒక కృప. ఆమేనందామా? ఇక మరొకటి ఏంటి? మొదట దేవునికి, తరువాత దేవుని చిత్తమును బట్టి దైవజనులకు కూడా అప్పగించుకున్నారు. చప్పట్లు కొట్టండి ఒకసారి. ప్రియమైన దేవుని బిడ్డలారా, సంఘము దైవ సేవకులకు అప్పగించుకునే అనుభవాన్ని కూడా నేర్చుకోవాలి. స్తోత్రం చెప్పండి ఒకసారి. మీ అందరికి అర్థమవుతుందా? అర్థమవుతుందన్న వాళ్ళు స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. దైవజనులకు అప్పగించుకుంటున్నామా మనం? వాక్యంలో దయచేసి వినండి. ఏలియా సారెపతు విధవరాలు ఇంట పోషింపబడుతూ, ఆమె ఇంట్లో అద్భుతం జరిగి తన తండ్రి ఇంటి వాళ్ళందరూ కూడా కరువులో పోషింపబడ్డారు. ఆ తర్వాత సారెపతు విధవరాలు యొక్క కుమారుడు చనిపోయాడు, రోగం వచ్చి. ఏమైపోయాడు? అప్పుడు ఏలియా దగ్గరకు వచ్చి, అయ్యా నా కుమారుడు చనిపోయాడని ఏడిస్తే ఏలియా వచ్చి అంటాడు, నీ బిడ్డను నా చేతికి ఇవ్వు అన్నాడు. చెప్పండి, ఎవరిని? బిడ్డను ఎవరి చేతికి ఇమ్మన్నాడు? దైవజనుడి చేతికి ఇచ్చినప్పుడు ఆ తల్లి ఇచ్చింది, ఆ బిడ్డ బ్రతికాడు. చప్పట్లు కొట్టండి ఒకసారి. స్తోత్రం చెబుదామా? నీ పిల్లల్ని దైవజనుడికి అప్పచెప్పావా? అమ్మా నీ బిడ్డను నా చేతికి ఇవ్వంటే నేనేమన్నా, ఇవి చదువుకోవాలి, ఇవి చదువుకోవాలి, పెళ్లి చేయాలి, అది చేయాలి, ఇది చేయాలి. పాస్టర్ గారి చేతికి అప్పగిస్తే చదువుకోకూడదా? పాస్టర్ గారి చేతికి అప్పగిస్తే పెళ్ళిళ్ళు చేయకూడదా? ఇక్కడ వాక్యంలో స్పష్టంగా పౌలు గారు చెప్తున్నారు, మాకు అప్పగించుకున్నారు. స్తోత్రం.
దైవజనులకు అప్పగించుకోండి మిమ్మల్ని, మీ కుటుంబాలని. హల్లెలూయా. ఇవాళ చూడండి యవనస్తులు కొంతమంది, ఇవాళ చూడండి కొన్ని కుటుంబాలు పాస్టర్ గారి మాటకి లోబడే పరిస్థితి చాలామందిలో కనబడట్లా. చూడండి, మిగిలిన వారికంటే వాళ్ళ జీవితాలు ఎక్కడో చోట ముళ్ళు గుచ్చబడుతూనే ఉంటాయి. వాళ్ళ పరిస్థితుల్లో ఆ దిగజారుడుతనము, ఆ బలహీనతలు, ఆ నష్టాలు అలా కంటిన్యూ అవుతూనే ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు దేవునికి అప్పగించుకోరు. చెప్పండి, దైవజనుడికి. ఒక పాస్టర్ గారు ఒక మాట చెప్తే ఎందుకు ఆ విషయంలో నీకు అది లోబడాలనే ఆలోచన లేదు? ప్రభు నిన్ను దర్శించునుగాక. సమూయేల్ని చిన్నవాడుగా ఉన్నప్పుడే మందిరంలో వదిలేసి దైవజనుడికి దేవుడికి అప్పచెప్పేసి వెళ్ళిపోయింది హన్నా తల్లి. ఆ కుమారుడు గొప్పవాడయ్యాడు. స్తోత్రం చెబుదామా? చక్కగా రెండు చేతుల్లో స్తోత్రం చెప్పండి. మీరు మీ పిల్లలు దేవునికి దైవజనుడికి అప్పగింపబడాలి. ఆమేన్. కొన్ని సంఘాల్లో పాస్టర్ గారేమో అలంకరణ వద్దు, ఎక్స్పోజింగ్ చేసే బట్టలు వద్దు అని చెప్తారు బహిరంగంగా పాస్టర్ గారు. కానీ పిల్లలు అయ్యే వేసుకెళ్తారు. అంటే వాళ్ళు అప్పగించుకున్నట్టే లేదా? ఆడ అట్టగా చెప్తాడులే, మన బతుకు మందే. కొన్ని సంఘాల్లో మగపిల్లలు హెయిర్ స్టైల్ జాగ్రత్త పెట్టుకోండి, కోడి బొచ్చులాగానో లేకపోతే చింపిరి జుట్టులాగానో పక్షుల గూడులాగానో జుట్టు పెట్టుకోవద్దు. తల్లిదండ్రులు కూడా చెప్తారు జుట్టు ఎందుకు అయ్యి అట్ట పెట్టుకున్నామని. అయినా అట్ట పెట్టుకున్నా అంటే వాళ్ళు ఎవరి మాట వింటున్నట్టు? దైవజనుడి మాట వింటున్నట్ట? మనము మన కుటుంబాలు దేవునికి దైవజనుడికి ఏం చేసుకోవాలి? అప్పగించుకోవాలి. స్తోత్రం చెబుదామా? తలగడ జీవిలో మా అమ్మ ఉంది, ఎప్పుడు గోరింటాకు పెట్టుకునేదంట. ఒకరోజు వాళ్ళ మనవరాళ్ళు గోరింటాకు బాగా రుబ్బి తీసుకొచ్చారు. మా అమ్మ గోరింటాకు పెట్టుకోమందంట. మన చర్చకోవచ్చు రావడం మొదలుపెట్టింది. నేను పెట్టుకోను అందంట. ఏమమ్మా చక్కగా పెట్టుకుంటావుగా, ఎర్ర పొండిల్లే ఉంటుంది, గోరింటాకు పెడితే ఆమెకు బాగా పండిద్దంట. ఇవి కూడా వాళ్ళే చెప్పారు. ఏమమ్మ ఎందుకు పెట్టుకోవట అందంట. నాని బాబుకి ఇష్టం ఉండదు అందంట. స్తోత్రం చెప్పండి. ఆ మాట వాళ్ళ మనవరాళ్ళు వచ్చి అన్నట్టు అంటదనే మా అమ్మ. ఎందుకంటే దైవజనుడికి నచ్చదు. అసలు ఈ స్థాయిలోకి ఎప్పుడు వస్తాం? మీ సేవకుడు ఏ అనుభవంలో నిన్ను పెంచుతున్నాడో నీకు తెలుసు, కానీ నువ్వు పెరగవు. మేకప్లు వద్దు, దేవునికి వ్యతిరేకమైన కార్యకలాపాలు వద్దు, కొన్ని విధమైన వస్త్రధారణలు వద్దు, ఒక లైఫ్ స్టైల్ వద్దది, సోషల్ మీడియా దాంట్లో కొన్ని ఉంటాయి అవి వద్దు. సేవకుడు బహిరంగంగా చెప్తాడు, అయినా చేస్తావు. అంటే నువ్వు దైవజనుడికి అప్పగించుకున్నావా? స్తోత్రం చెప్పండి. పాస్టర్ గారు సేవలో ముందుకు నడవమంటారు, సేవలో సహకరించమంటారు. ఈరోజు మందిరంలో ఒక పని ఉంది, ఈరోజు ఒక ఆరాధన ఉందంటారు. నువ్వు ఎక్కడో ఉంటావు, ఏదో చేసుకుంటావు. నువ్వు దేవునికి అప్పగించుకోవట్లా, దైవజనుడికి అప్పగించుకోవట్లా. కానీ మాసిదోనియా సంఘాన్ని ఈ రోజున ప్రభు మన ముందు పెడుతున్నారు. వాళ్ళకున్న కృప గొప్పది. అలాంటి కృపను మనము పొందుకుందామండి. స్తోత్రం చెప్పండి. ఒకసారి చెప్పుకొద్దామా? ఆ కృపలో మొదటిది ఏంటి చెప్పాలి? శ్రమల్లో కూడా అత్యధికంగా సంతోషించారు. రెండోది, నిరుపేదలైన ఇవ్వడంలో వాళ్ళు విస్తరి. అందరూ చెప్పొచ్చుగా, నిరుపేదలైన ఇవ్వడంలో ఏం చేశారు? విస్తరించారు. 3, పరిచర్యలో పాలు పొందారు. ఆమెన్ అనండి గట్టిగా, ఆమెన్. 4, 4 దేవుని కోసం తమంతట తామే చేస్తున్నారు. ఈ అనుభవాలు నేర్చుకుందామా? ఎంత శ్రేష్టమైన అనుభవాలండి. 5, దేవునికి అప్పగించుకున్నారు. 6వది, దైవజనుడికి స్తోత్రం చెబుదామా? మరి నువ్వు ఎలా ఉన్నావు? 7వది ఏంటో తెలుసా? వారు ఇంతగా చేస్తారని మేము కూడా, అంటే దైవజనుల ఎక్స్పెక్టేషన్ని మించిన భక్తి చేశారు. చప్పట్లు కొట్టండి ఒకసారి. ఎంత భక్తి చేశారు? అసలు దైవజనుడు ఎంత ఎక్స్పెక్ట్ చేసినా చెప్పండి, దాన్ని మించే ప్రభు మనల్ని బలపరచునుగాక. పాస్టర్ గారుగా నేను అనుకుంటాను, ఇవాళ మా పిల్లలందరూ మందిరంలో ఉంటారు అనుకుంటా.
ఇవాళ మా సంఘస్థులు అందరూ చెప్పండి మందిరంలో ఉంటారు. లేదు ఏదో ఒక పని, పలానా వాళ్ళు, పలానా కుటుంబం, పలానా తండ్రి, పలానా తల్లి, పలానా యవ్వన బిడ్డ, తమ్ముడు, చెల్లి, వాళ్ళు ఇలా చేస్తారు, ఇలా ఉంటారు, వీళ్ళు ఇలా జీవిస్తారు, ఈ కుటుంబంలోంచి ఒక సేవకుడు వస్తాడు, ఈ వ్యక్తి సేవకుడు అవుతాడు, ఈ యవనస్తురాలు ఇలా బ్రతికిద్ది, ఇలా ఉంటారని సేవకులంగా ఎక్స్పెక్ట్ చేస్తాం. కానీ ఎప్పుడు చూడండి, కొందరైతే ఏకంగా దానికి వ్యతిరేకంగా బ్రతుకుతారు, కొందరేమో ఆ అంచనాలకి రాలేరు. కానీ మాసిదోనియా సంఘస్థులు ఎలా ఉన్నారంటే సేవకుడు అనుకున్న దానికంటే ఎక్కువ స్థాయిలోనే ఉన్నారు. దేవుడు మిమ్మల్ని అలా బలపరచునుగాక. గట్టిగా ఒకసారి స్తోత్రం చేద్దామా? హల్లెలూయా. ఎందుకు ఎప్పుడు తక్కువ స్థాయిలో ఉంటున్నావు? దైవజనుడు అంచనాల కంటే ఎక్కువ స్థాయిలోకి ఎప్పుడు వెళ్ళగలం? అలా వెళితే అది కృప. ఆమేనండి. స్తోత్రం చెబుదామా? ప్రభు గట్టిగా స్తోత్రం చెబుదా. హల్లెలూయా. మీలో అలాంటి ఆశ్చర్యపరిచే భక్తి చూడాలని ఆశపడుతున్నా. ప్రభువుల వారు ఈ సమాజ మందిరపు అధికారిని గురించి అతని విశ్వాసాన్ని చూసి ప్రభు తెలియదా? సమాజ మందిరపు అధికారి విశ్వాసాన్ని చూసి ప్రభువు ఆశ్చర్యపోయారు. యేసయ్య ఏమయ్యారు? ఒక పల్లెటూరు వెళ్ళాను. పల్లెటూరు అక్కడ నేను అనుకున్నా ఈ సంఘం పల్లెటూరు కదా, ఊరిని బట్టి అనుకున్నా ఒక మాదిరి ప్రసంగాన్ని ప్రభు ఆత్మను బట్టే ఇది చెప్పాలి అనుకుని వెళ్ళా. అక్కడికి వెళ్ళాకండి విశ్వాసులు ఏమండి, నేను వాక్యం ఆ పదం చెబుతుంటే దాన్ని వాళ్ళు పూర్తి చేస్తున్నారు. హల్లెలూయా. అసలు నేను అంత ఎక్స్పెక్ట్ చేయలే. వాక్యం చాలా జ్ఞానం కలిగిన వాళ్ళు. అప్పుడు నేను పాస్టర్ గారిని చూసి మనసులో అనుకున్నా, అంత నేర్పించారన్నమాట సేవకుడు. మిమ్మల్ని బట్టి మమ్మల్ని అంచనా వేస్తారు. మీరు ఎదుగుదురుగాక. అసలు సేవకుడు అనుకున్న దానికంటే ఎక్కువలో ఉన్నారు. మరి మనం ఎక్కడ ఉంటున్నాం? మనము ఆ స్థాయిలోకి రావాలి. ఆమేనండి. అఫ్కోర్స్ మన సంఘ యవనస్తులు లోకల్లో పామర్లో 2 సార్లు, మొదటి తరం పిల్లలు, రెండవ తరం పిల్లలు ఎక్కడికి వెళ్ళినా అక్కడ ఆన్సర్లు చెప్పేస్తున్నారంట. మన సుధీరు, హిజ్కే అన్నయ్య వీళ్ళు కూడా నాకు ఫోన్ చేసి చెప్పారు, అన్న మీ పిల్లలు ఏది అడిగినా మీ పిల్లలే చెప్పేస్తున్నారు అన్న. 2 సార్లును. ఏ చర్చ్ అమ్మ అంటే తిమ్మతి గారి చర్చ్ అని చెప్పారంట. స్తోత్రం చెప్పండి ఒకసారి. అప్పుడైతే నేను అనుకోలే ఇంతగా చేస్తారని, అనుకోలే. ఎప్పటికీ మనం ఆ స్థితిలోనే ఉండాలి. ఆన్సర్లు చెప్పే విషయమే కాదు, భక్తిలో అంత అనుకున్న దానికంటే ఎక్కువే మనం చెయ్యాలి. ప్రభు మనల్ని బలపరచునుగాక. ఈ 7 అనుభవాలు పొందుకుంటే నిన్ను మించిన విశ్వాసి, నిన్ను మించిన సంఘం ఇంకొకటి ఉండదు. నువ్వు ఒక ఉత్తమమైన సంఘంగా, ఉత్తమమైన విశ్వాసిగా బ్రతకగలవు. హల్లెలూయా. ప్రభువే మన ఆదర్శం. కష్టంలో కూడా ఆయన సంతోషంగా మన కోసం ప్రాణం పెట్టారు. స్తోత్రం చెబుదామా? తనంతట తానే మన కోసం ప్రాణం ఇచ్చారు. స్తోత్రం చెప్పండి. తనకు తానుగా తండ్రికి అప్పగించుకున్నారు. ఇంతగా ప్రేమిస్తామని మనం అనుకున్నామా? అనుకున్న దానికంటే ఎక్కువే ఆయన మన కోసం చేశారు. ఆయన అనుభవాల్లోనే మాసిదోనియా సంఘం పెరిగింది. మనం కూడా అలా పెరగాలి. మనం కూడా ఆ కృపకు ఎదగాలి. స్తోత్రం చెబుదామా? కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. దేవుని బిడ్డలారా, యేసయ్యా మిమ్మల్ని చూసి మాసిదోనియా సంఘాలు ఎలా నేర్చుకున్నారో నేను కూడా నాయనా ఈ కృపలో ఎదగాలి. మాసిదోనియా సంఘాల్లాగా ఎదుగునట్లు నాకు సహాయం చేయండి ప్రభువా. ప్రార్థన చేద్దామా? శ్రమలో సంతోషించగలుగుతున్నావా? పేదరికమైన, కష్టతరమైన, ఇబ్బందులైన ఇచ్చే విషయంలో విస్తరించగలుగుతున్నావా? దేవుని పరిచర్యలో పాలు పొందుతున్నావా? హల్లెలూయా. ఎన్ని సంవత్సరాల విశ్వాసివి? ప్రభు నమ్ముకుని ఎన్ని సంవత్సరాలు అవుతుంది? సంఘంగా ఏర్పడి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? సంఘమా ఈ స్థితిలోకి మనం ఎదిగామా? మీ అంతటా మీరే దేవునికి చేసే స్థితిలోకి ఎదిగారా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.
మొదట ప్రభువుకు తర్వాత దైవజనులకి అప్పగించుకుంటున్నావా? ఎందుకు ఇంకా రక్షణ పొందకుండానే ఉన్నావు? రక్షణ పొందిన తర్వాత కూడా ఎందుకు నువ్వు ఇంకా దేవునికి పూర్తిగా లోబడకుండా ఉంటున్నావు? ముందు ప్రభువుకి అప్పగించుకో, తర్వాత దైవజనుడికి అప్పగించుకో. పాస్టర్ గారు ఏ అనుభవంలో మనల్ని పెంచుతున్నారు? ఆ అనుభవంలో పెరుగుతున్నామా? దైవ సేవకుడి అనుభవం ఒకటైతే నీ అనుభవం ఒకటి, దైవ సేవకుడి బోధ ఒకటైతే నీ జీవితం మరొకటి. ఇలా అయితే నువ్వు అప్పచెప్పుకున్నట్టేనా దైవజనుడికి? దైవజనుడు మాట ఒకటి చెప్తే ఇంకొకటి చేస్తున్నావు. దైవ సేవకులకు అప్పగించుకో. అన్నిటినీ మించి ఇంతగా చేస్తారని నేను కూడా అనుకోలేదు అన్నాడు. సంఘము దైవజనుడి ఎక్స్పెక్టేషన్ని మించి, దైవజనుని అంచనాను మించి భక్తి చేశారు. మరొకసారి చప్పట్లు కొడదాం. ఒక మంచి సంఘాన్ని ప్రభు ఈరోజు మన ముందుంచారు. ఎందుకు ఎప్పుడు అనుకున్న దానికంటే తక్కువ స్థాయిలోనే ఉండిపోతున్నావు? ఎందుకు అంచనా వేసిన దానికంటే ఎక్కువ స్థాయిలో భక్తి చేయలేకపోతున్నావు? ఎందుకు? ఈరోజు ప్రభు మన గట్టి కృపను అనుగ్రహించునుగాక. ఈ కృప నాకు కావాలయ్యా, అయ్యా ఈ కృప నాకు కావాలయ్యా అని అడుగుదాం అందరం. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత ప్రార్థన చేయాలి, ఎంత వాక్య ధ్యానం చేయాలి, ఎంత సమర్పణలోకి రావాలి, ఎంత విధేయత రావాలి, ఎంత పరిచర్య చేయాలి, ఎంతగా ఆత్మలో ఎదగాలి. మేము అనుకున్న దానికంటే ఎక్కువ చేశారు అంటున్నాడు. అలాంటి స్థితిలోకి ప్రభు మనల్ని నడిపించునుగాక. ఈ కృప నాకు ఇవ్వయ్యా, ఈ కృప నాకు ఇవ్వయ్యా. అయ్యా మా అంతటా మేమే మీకోసం చెయ్యాలయ్యా, మేము ఇవ్వడంలో విస్తరించాలయ్యా, శ్రమల్లో కూడా సంతోషించాలయ్యా. అనేక రకాలైన పరిచర్యలు ఉన్నాయి, పరిచర్యలో మేము పాలు పొందాలయ్యా. ఓ హల్లెలూయా. నీకు పూర్తిగా అప్పగించుకోవాలయ్యా, దైవజనులకు అప్పగించుకోవాలయ్యా. హల్లెలూయా. సేవకులు మీరు అనుకున్న దానికంటే ఎక్కువ స్థాయిలో భక్తి చేయగలగాలయ్యా. నేను తక్కువ స్థాయిలో నేను ఉండకూడదు ప్రభువా, నిరుత్సాహపరిచే వ్యక్తిగా నేను ఉండకూడదయ్యా. అపోస్తలుడైన పౌలు గారు ఫిలెమోనుకు పత్రిక రాస్తూ అంటారు, నేను చెప్పిన దానికంటే, నేను అనుకున్న దానికంటే ఎక్కువగానే చేస్తున్నావు అని నేను నమ్ముతున్నాను అన్నాడు. అవును, దైవజనుడు చెప్పిన దానికంటే, దైవజనుడు ఆశించే దానికంటే ఎక్కువ స్థాయి విశ్వాసిగా మనము ఉందుముగాక. హల్లెలూయా. అట్టి స్థాయిలోకి పరిశుద్ధాత్ముడు మనల్ని రానున్న రోజుల్లో త్వరలోనే నడిపించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన